ఒకసారి మన నిర్గమకాండము 28వ అధ్యాయం తెరుద్దాం. నిర్గమకాండము 28వ అధ్యాయము 29వ వచనం. నిర్గమకాండము బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 28 ఫ్రమ్ వర్స్ 29. నిర్గమకాండము 28వ అధ్యాయము 29వ వచనం. అట్లు అహరోను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకములోని ఇశ్రాయేలీల పేర్లను నిత్యము యెహోవా సన్నిధి జ్ఞాపకార్థముగా భరింపవలను. మరియు నీవు న్యాయ విధాన పథకములో ఉరీము తుమ్మీమును అని వాటిని ఉంచవలను. అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలీల న్యాయ విధానమును నిత్యము భరించును. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవ, జీవాధిపతి నాయన, యొక్క సాయంకాల సమయంలో నువ్వు మాకు సిద్ధపరిచిన వాక్యం దగ్గరికి మేమందరం చేరువచ్చుండగా ప్రభువా, నీ యొక్క వాక్యంలోంచి మాతోను సూటిగాను తేటగాను స్పష్టంగా మాట్లాడి మా మధ్యలో మహిమయు ఘనతయు ప్రభావం పొందుకొనమని సమస్త మీ పేరిట ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చుందాం. ప్రజలు అందరూ కూర్చుందామండి దయచేసి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మరి ఇక్కడున్న అందరికీ మీకు కొన్ని సంగతులు తెలుసు అయినప్పటికీ మీకు మళ్ళీ వాటిని జ్ఞాపకం చేస్తున్నా. నేను దేవుడు తన ప్రజలతో మాట్లాడతాడు, నిజమేనా? రైట్. ఎట్లాగ మాట్లాడతాడు చెప్పండి. దేవుడు మానవునితో మాట్లాడటానికి ఎంచుకున్న విధానం ఏంటి? వాక్యం ద్వారా మాట్లాడతాడు, ప్రవక్త ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు. ఇది దేవుడు ఎంచుకున్న విధానం. అంటే దేవుడు అందరితో ఒక్కలాగా మాట్లాడాల, కానీ ఒక్కొక్కరితో ఒక్కొక్కరాగా దేవుడు మాట్లాడే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనతో మాట్లాడే విధానంలో దేవుడికి ఒక ఎంపిక ఉన్నది. మనతో మాట్లాడటానికి దేవుడు విధానం ఎంచుకున్నాడు. ఆయన ప్రవక్తలతో మాట్లాడినట్టుగా కాపరులతో మాట్లాడు, కాపరులతో మాట్లాడినట్టుగా విశ్వాసులతో మాట్లాడు, విశ్వాసులతో మాట్లాడినట్టుగా అవిశ్వాసులతో మాట్లాడు. ప్రతి వారికి మాట్లాడటానికి దేవుడికి ఒక విధానం ఉన్నది. కొన్నిసార్లు దేవుడు సూచక్రియలు చూపిస్తాడు, కొన్నిసార్లు దర్శనాలు చూపిస్తాడు, కొన్నిసార్లు దేవుడు కలలిస్తాడు, కొన్నిసార్లు దేవుడే నేరుగా రంగం మీదకి వస్తాడు, కొన్నిసార్లు ఆయన ఒక దూతలు పంపిస్తాడు, కొన్నిసార్లు వాక్యం మనకి వినబడినప్పుడు దేవుడు మనతో మాట్లాడాడు అంటున్నాం. అంటే ప్రతి దానికి దేవుడి దగ్గర ఒక విధానం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అయితే ముఖ్యంగా దేవుడు ఆయన వాక్యాన్ని తన యొక్క ప్రజలకు పంపించడానికి ఎంచుకున్న మార్గాలు మూడు. మొట్టమొదటిది, పాత నిబంధనలో దేవుడు ఎవరికైనా వర్తమానం పంపించాలి, ఎవరితోన్నా మాట్లాడాలనుకుంటే ఆయన ఎన్నుకున్న విధానము వాక్యాన్ని వారి దగ్గర పంపించడం. అంటే స్వరమును కానీ వాక్యమును కానీ దూతను కానీ. గిద్యోనుతో మాట్లాడటానికి దేవుడు దూతను పంపించున్నాడు, ఆయనే దూతగా వచ్చున్నాడు. సంసోను ఒక తల్లిదండ్రులతో మాట్లాడటానికి ఆయన దూతను పంపించున్నాడు. అబ్రహాంతో మాట్లాడటానికి ఆయనే దిగొచ్చున్నాడు. యేషుతో మాట్లాడేటప్పుడు ఆయన స్వరముగా దిగొచ్చున్నాడు. యెహెజ్కేలుతో మాట్లాడినప్పుడు అగ్నిగా ఆయన దిగొచ్చున్నాడు. మీరు గమనించినట్లయితే ప్రతి కాలంలో దేవుడు ఆయన యొక్క ప్రవక్తల దగ్గరికి, లేదంటే ఆయన ద్వారా పిలువబడిన వ్యక్తుల దగ్గర రావటానికి ఒక ప్రత్యేకమైన విధానం కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అన్నిటికన్నా గమనించండి, దేవుడు ఎప్పుడైతే మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చాడో ఆ తర్వాత నుంచి దేవుడు ప్రతి ఒక్కరితో ధర్మశాస్త్రం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఒకరికి తీర్పు తెచ్చాలన్నా ధర్మశాస్త్రమే, ఒకరికి శిక్ష ఇవ్వాలన్నా ధర్మశాస్త్రమే, ఒకరికున్న అప్పు తీర్చాలన్నా ధర్మశాస్త్రమే, ఒకరికి ఇవ్వాల్సిన భాగము పంచివ్వాలన్నా కూడా ధర్మశాస్త్రమే. అంటే భూమి మీద మనుషులు ఏ రీతిగా ఉండాలో దానికి దేవుడు ఒక విధి విధానం తయారు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. రెండోదిగా దేవుడు ప్రవక్తనిచ్చాడు. మొదటిగా దేవుడు వాక్యాన్ని అంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, రెండోది ప్రవక్తనిచ్చాడు. ఈ ప్రవక్త ఎప్పుడు రంగం మీదకి వచ్చాడంటే ధర్మశాస్త్రంని ప్రజలు మీరినప్పుడు దాన్ని సరిచేయడానికి దేవుడు ఆయన యొక్క ప్రవక్తను పంపిస్తాడు. నిజమేనా మాట? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ గమనించినట్లయితే ధర్మశాస్త్రం మనము చదివాం, పాత నిబంధనల వాళ్ళు చదివారు, ఇజ్రాయేల్ వాళ్ళు చదివారు. అయితే అందరికీ ధర్మశాస్త్రం అర్థం కాల. మనందరికీ ధర్మశాస్త్రం అర్థమైన విధానం వేరు, అపోస్తలుడైన పౌలు అర్థం చేసుకొని దానికి మనం వివరించింది వేరు. మన జ్ఞానం సరిపోలే ధర్మశాస్త్రం అంటే తెలుసుకోవటానికి. కాబట్టి పౌలు గారు ఏం చేస్తారంటే దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానంలో నుంచి ధర్మశాస్త్రాన్ని వివరించి మనకు చెప్పాడు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు,
హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మొదటి వచనం, ధర్మశాస్త్రము రాబోచున్న వాటి మేలులు చేయగలదే కానీ ఆ వస్తువుల యొక్క నిజ స్వరూపము కాదు గనుక. అంటే ధర్మశాస్త్రము నిజమైనదే, అయితే అది రాబోయే దాని యొక్క నీడై ఉన్నది. ఆమేన్. ఇప్పుడు నేను చిన్న ప్రశ్న అడుగుతున్నాను, చాలా చిన్న ప్రశ్న, మీ అందరూ బాగా చెప్తారు సమాధానం. వనేశ్వరం అడిగాను దాకా నిన్న ప్రశ్న, కోడి ముందా గుడ్డు ముందా? కొంచెం ఆలోచించి చెప్పండి, నాకు త్వరగా చెప్పండి. కోడి ముందా గుడ్డు ముందా? గుడ్డు లేకుండా కోడి ఎలాగ వస్తుంది? గట్టిగా చెప్పండి. దేవుడు గుడ్లు సృష్టించలా, దేవుడు సృష్టించినప్పుడు కోడిని సృష్టించాడు. అవునా? బైబిల్ అదేగా చెప్పింది. ఆయన విత్తనం చెట్లు మొలుచును కాక అన్నాడు. విత్తనంలో చెట్లు రాలా, చెట్టు వచ్చాక దానికి విత్తనమని దేవుడు పెట్టున్నాడు. భూజంతువులన్నీ వచ్చును గాక, భూపక్షులు ఆకాశ పక్షులు వచ్చును గాక. భూపక్షులో కోడి కూడా ఒకటి. అంటే నీకు నిజమైన వాక్యం నీ దగ్గర రావాలంటే నువ్వు ఎలా రావాలి వాక్యం దగ్గరికి అంటే ఇదిగో ఈ క్రమంలో రావాలి. నిజమేనా? ఇప్పుడు చిన్న ప్రశ్న అడుగుతాను, ధర్మశాస్త్రం నీడైతే మరి అసలేంటి? ఇంత నెహెమయా బ్రదర్ నేను మాట్లాడుకుంటున్నాం, ఇలా చెయ్యి ఇలా పెట్టా, నీడ కింద పడుతుంది. అవునా? ఇప్పుడు నీడ ముందా చెయ్యి ముందా? సరే నేనేం చేశానంటే ముందు చెయ్యిని చూడలా, నీడని చూసా. నేనేం చెప్తున్నాను ఇప్పుడు? నీడే ముందు అంటున్నావు. మరి నీడ ఎలాగొచ్చింది? చెయ్యి లేకుండా రాదు. నిజమేనా? మరి ధర్మశాస్త్రము నీడైతే అసలేంటి చెప్పండి? ధర్మశాస్త్రం నీడైతే కొత్త నిబంధన ఏంటి? పాత నిబంధన ఛాయ అయితే కొత్త నిబంధన ఏంటి అసలు? అంటే ధర్మశాస్త్రము రాబోయేదాని నీడ. ధర్మశాస్త్ర కాలానికి అది ఇంకా కనబడాలా, కొత్త నిబంధన కాలానికి కనబడాలా. సరే చిన్న ప్రశ్న అడుగుతాను, యేసుక్రీస్తు ఎవరు? దేవుడు, నాకు తెలుసు, మీకు తెలుసు. అయితే యేసుక్రీస్తు ఎవరు? ధర్మశాస్త్రము శరీరధారిగా మన మధ్యలోకి వచ్చింది. అవునా? ఇప్పుడు ధర్మశాస్త్రం ఏంటి? నీడ. మరి ఇప్పుడు యేసుక్రీస్తు లోపల ఏమున్నది? వాక్యపు నీడ ధర్మశాస్త్రము, వాక్యం యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు గమనించండి, అక్కడున్న ప్రజలు మొత్తము యేసుక్రీస్తు దేవుడిని ఎందుకు గుర్తించలేకపోయారు? వాళ్ళు నీడనే చూస్తున్నారు. సరే మీకు చిన్న మాట చెప్తాను, మీకు బాగా తెలివైన వాళ్ళు కదా. ఇక్కడున్న వాళ్ళు స్త్రీలు బాగా వంట చేసేవాళ్ళు ఉన్నారు, ప్రత్యేకించి ఆరులో వాళ్ళు. ఇక్కడి నుంచి ఆ చివరి వరకు అందరూ వంట చేసేవాళ్ళు మంచుకున్నారు. అయితే ఒక ప్రశ్న అడుగుతున్నా మిమ్మల్ని, కోడి నీడతో ఎంతమంది పులుసు చేయగలరు? గట్టిగా చెప్పండి, కరెక్ట్గా చెప్పండి. కోడి నీడతో ఎవరైనా ఉండగలరా? వండలేరు. నిజమేనా? ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చేయగలం? ధర్మశాస్త్రం రాయబడాలా, అది నిజం, దానిలో ఉన్నవన్నీ కూడా నిజం. అదే సమయంలో ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని నెరవేర్చడానికి యేసుక్రీస్తు రావాలి. ఆమేన్. ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని నెరవేర్పు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అదే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు 2వ కొరింథీలో, ఆయన 4వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయం చివరి నుంచి ఆయన మాట్లాడుతున్న మాటల్లో అదే, ధర్మశాస్త్రము క్రీస్తునందు కొట్టివేయబడిందని వారికి తేటపరచబడక. ధర్మశాస్త్రం ఎక్కడ కొట్టేయబడింది? ప్రభువైన యేసుక్రీస్తునందు. కొంచెం కోపం రావచ్చు మీకు, పర్వాలేదు ఈ పూట. ఎవరు ఆమెను చెప్పలేదండి. సరే మీకు కోపం వచ్చిందని చెప్తాను అనుకోండి. ఒకసారి 2వ కొరింథీ తెరుద్దాం, కొద్దిగా నన్ను భరించండి ఈ పూట. 2వ కొరింథీ 3వ అధ్యాయము 11వ వచనం నుంచి 12వ వచనం నుంచి ఎవరైనా చదవగలరా? 2వ కొరింథీ 3వ అధ్యాయము తగ్గిపోచున్న మహిమ మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యంగా మాట్లాడుచున్నాము.
వారి మనసులు కఠినములైన గనుక నేటి వరకు పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పౌలు గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ధర్మశాస్త్రం కొట్టేయబడింది అంటున్నాడా, కొట్టేయాలి అంటున్నాడా? అంటే ఇప్పుడు ఎక్కడ కొట్టేయబడి ధర్మశాస్త్రం? యేసుక్రీస్తు లోపల. ఎందుకంటే ధర్మశాస్త్రం అంతా శిక్షా విధి, అవునా? ఇప్పుడు ఒక తప్పు చేశాడు, దొంగతనం చేశాడు, ఏ శిక్ష ఇయ్యాలా? హత్య చేశాడు, ఏ శిక్ష ఇయ్యాలా? ఒకదాన్ని పొడిచాడు, ఏ శిక్ష ఇయ్యాలా? పంటికి పన్ను, కంటికి కన్ను, అన్ని శిక్షలు ఉన్నాయి. ఇదే ఇప్పుడు ధర్మశాస్త్రం ఏమై ఉన్నది? శిక్షా విధి, అవునా? బైబిల్ ఒక మాట చెప్పింది, ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక మాట ఉన్నది, యేసు క్రీస్తునందు ఉన్న వారికి. అంటే ఈ మాట ఏంటి? ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేశారంటే నాకు తెలిసి 2 పనులు చేశారండి. చాలా మీరు చెప్పొచ్చు, కానీ ముఖ్యమైన 2 పనులు చేశాడు. ఏంటి 2 పనులు అంటే, పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ఎక్కడన్నా క్షమించడం అనే పదం ఉన్నదా? రెండోది, ధర్మశాస్త్రంలో ఎక్కడన్నా ప్రేమించడం అనేది ఉన్నదా? లేదు. ఈ 2 అక్కడ కొదవగా ఉన్నాయి. అందుకని అపోస్తలుడైన పౌలు ఇదే ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతా హెబ్రీయులకు రాసిన పత్రికలో 9లో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి నిబంధనలో లోపం లేనిదైతే రెండోది రావాల్సిన అవసరం లేదు, అవునా? ఇప్పుడు మొదటి నిబంధనలో దేవుడు రాయించినప్పుడు మొత్తం రాసి వదిలిపెట్టాడు, మొత్తం రాయాల. ఎందుకంటే నువ్వు నీడలో అన్నీ చూడలేవు, అసలైంది వచ్చినప్పుడు మొత్తం చూడాలా. రెండోది, పాత నిబంధన మొత్తము బలి అర్పణ ఉన్నది. మేకలు తేవాలి, కోడలు తేవాలి, దూడలు తేవాలి, గువ్వలు తేవాలి, పావురాలు తేవాలి. ప్రతి ఒక్క నిమిత్తము పాప పరిహార బలి అక్కడ ఇవ్వాలి, ప్రాయశ్చిత్త బలి అక్కడ ఇవ్వాలి. అయితే కొత్త నిబంధనలో ఇప్పుడు ఇక్కడున్న మనము ఆదివారం పూట ఎంతమంది చచ్చి గొర్రెలు తెస్తున్నారు, ఎంతమంది బలు అర్పిస్తున్నారు? ఇవ్వట్లా. కారణం ఏంటి? పాత నిబంధన ఛాయ, బలి అర్పిస్తారు, అప్పుడు మనం పాపం పోవాలి. కొత్త నిబంధనలో ఆయనే బలి అర్పణ అయ్యాడు. అంటే ఆ బలి అర్పణ అనేది క్రీస్తులో కొట్టివేయబడింది, ఆ శిక్షా విధి అనేది క్రీస్తులో కొట్టివేయబడినది. ఇప్పుడు ఈరోజు మనం భూమి మీద ఎటువంటి వ్యక్తులమై ఉన్నామంటే పాపము లేని వారమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఎవరు చాలామంది సంతోషంగా లేరు. ఇప్పుడు మనం ఏమై ఉన్నాము? ఎవరిని బట్టి? ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి. ఎందుకు ఆయన్ని బట్టి? ఆయనలో మనం ఉండబట్టి, ఆయనలో ఏ శిక్షా విధి లేదు కాబట్టి, ఆయనలో ధర్మశాస్త్రం నెరవేరింది కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ధర్మశాస్త్రం ఎందుకని ఇవ్వబడిందంటే నెరవేర్పు చెయ్యాలి. పాత నిబంధనలో యేసుక్రీస్తు గురించి రాసిన ప్రతి ఒక్క లేఖనము ఆయన నెరవేర్చున్నాడు. ఒకరోజు మోషే వారి మధ్య నిలబడి ఇలాగంటే మీకు జ్ఞాపకం ఉందనుకుంటున్నా, రాబోయే కాలంలో నా వంటి ఒక ప్రవక్త మీలో నుండి వచ్చును. ఇప్పుడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు పరిచర్య చేయాలి. ఇప్పుడు ఆయన దేవుడి కుమారుడు పరిచర్య చేయాలా, దేవుడు పరిచర్య చేయాలా, పరిశుద్ధాత్మ పరిచర్య చేయాలా, ప్రవక్త పరిచర్య చేయాలా? చెప్పండి ఎవరన్నా. ఇప్పుడు ఆయన ఏ పరిచర్య చేయాలంటే మొట్టమొదటిగా పరిచర్య ప్రారంభించినప్పుడు ప్రవక్త పరిచర్య చేయాలి. ఎందుకంటే ఆయన గురించి మోషే ఏం పలికాడు? నా వంటి ఒక ప్రవక్త మీలో నుండి వచ్చును. అందుకని ఇప్పుడు చాలామంది మతాల వారు ఏమంటారంటే యేసుక్రీస్తు దేవుడు కాదండి, ప్రవక్త అంటారు. అయితే ఆయన ప్రవక్త నిజమే, అయితే ఆయన ప్రవక్త మాత్రమే కాదు, ఆయన దేవుడు కూడా అయి ఉన్నాడు. చాలామందికి అర్థం కాదు, ఆయన ప్రవక్త దగ్గర ఆగిపోయి ఉన్నారు. మరి బైబిల్ ఆయన గురించి దేవుడి కుమారుని రాయబడి ఉన్నది. జ్ఞాపకం ఉండదా మీకు? ఒక చిన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నా. యోహాను సువార్తలో ఆ గుడ్డివాడికి, పుట్టుగుడ్డివాడికి శిలోమోకటి దగ్గర కళ్ళు ఇచ్చిన తర్వాత ఆ గుడ్డివాడిని వెలేశారు, నిజమేనా? ఆ వెలేసిన తర్వాత ఊరు దాటి బయటికి వెళ్ళిపోయారు. మీరు లేఖనంగా చదివినట్లయితే యేసుక్రీస్తు వారు గుడ్డివాడు వెలివేయబడ్డాడని కనుగొని తెలిసి ఆయన్ని కనుగొనెను. ఆ గుడ్డివాడి దగ్గర పోయి యేసుక్రీస్తు ఏమంటున్నాడు? అయ్యా నువ్వు దేవుడి కుమారుడు తెలుసా నీకు అని అడిగాడు. అన్నాడు గుడ్డివాడు, అయ్యా దేవుడి కుమారుడు నాకు తెలియటానికి అన్నాడు. యేసుక్రీస్తు అన్నాడు, నీతో మాట్లాడే నేనే దేవుని కుమారుని అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? మోషే మాట నెరవేర్చడానికి ఆయన ఏమై ఉన్నాడు? ప్రవక్త అయి ఉన్నాడు. ఇప్పుడు గుడ్డివాడితో ఏం చెప్పాడు? ఇంకోసాడ యేసుక్రీస్తు మాట్లాడుతాడు యోహాను సువార్తలో, తండ్రి నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడము. ఇప్పుడు ఆయన పేరేంటి? దేవుడి పేరే ఆయన పేరు, ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన ఏ నామంలో మనల్ని కాపాడుతాడు? ప్రభువైన యేసుక్రీస్తు నామములో, రైట్. ఇప్పుడు ఆ ప్రవక్త పేరేంటి? ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని కుమారుడి పేరేంటి? ప్రభువైన యేసుక్రీస్తు. పరిశుద్ధాత్మ పేరేంటి? ప్రభువైన యేసుక్రీస్తు.
ఇప్పుడు మీరు గమనిస్తే ఆయనలో అన్ని నెరవేరుతా ఉన్నాయి. ప్రవక్త పరిచయం నెరవేరుతుంది, దేవుడి కుమారి పరిచయం నెరవేరుతా ఉన్నది, దేవుడి పరిచయం నెరవేరుతా ఉన్నది. అంటే ఆయనలో అన్ని నెరవేర్చుకుంటా వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. అంటే ఇప్పుడు దేవుడు ఇంతకీ ఇవన్నీ ఎందుకని ఆయన నెరవేర్చుకుంటున్నాడంటే దేవుడు ఒక్కడే, ఇది ఆయన చెప్పాలి. దానికోసం అన్నీ ఆయన లోపల నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. పాత నిబంధనలో ఆయన తండ్రిగా ఉన్నాడు, కొత్త నిబంధనలో ఆయన కుమారుడిగా ఉన్నాడు. ఈ రాత్రి మన మధ్యలో పరిశుద్ధాత్మగా ఉన్నాడు. ఆయనే. ఎందుకంటే 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటి? నేను ఒక్కడనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఇప్పుడు మనకి 3 దేవుళ్ళ, 2 దేవుళ్ళ, 1 దేవుడా, 4 దేవుళ్ళ? అవునా? ఆ ఒక్కడి పేరు. ఇప్పుడు ధర్మశాస్త్రం ఎవరిలో ఉన్నది? పరిశుద్ధాత్మ ఎవరిలో ఉన్నది? మన కొరకు చిందించే రక్తంలో ఎవరిలో ఉన్నది? మన తరపు న్యాయవాది ఎవరు? మనకి తీర్పరు ఎవరు? మన కోసం వచ్చేవాడు ఎవరు? మన మేఘాల మీద తీసుకెళ్లేవాడు ఎవడు? ప్రైజ్ ది లార్డ్. అంటే మీరు గమనిస్తే ఆది నుంచి ఈ దినం వరకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు అన్నిటిలో ఉన్నాడు. అయితే పాత నిబంధనలో ఆయన ఎలాగ ఉన్నాడంటే నీడలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన పూర్తిగా వెలుగులోకి వచ్చున్నాడు. అందుకని మీకు మత్తయి సువార్త 4వ అధ్యాయం 12వ వచనంలో అక్కడి నుంచి కిందకి రాసుకుంటూ వస్తా, యోహాను చెరపట్టబడని యేసు విని గలిలీకి తిరిగి వెళ్ళి ప్రకటన ఆరంభించను. ఆ తర్వాత వచ్చిన ఏముంటుందంటే యేషయా చెప్పిన మాట ఒకటి ఉంటుంది, మరణ ఛాయలో కూర్చున్న వారి మీద గొప్ప వెలుగు ప్రకాశించను. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. అంతకుముందు ఆయన ఒక మాట చెప్పాడు, నేను వెలుగులోంచి వచ్చాను, తిరిగి వెలుగైపోతాను. ఎందుకని? వెలుగు కలుగునుగాక అని ఆదికాండం 1వ అధ్యాయంలో పలికింది ఆయనే. ఆ వెలుగుగా వచ్చింది ఆయనే మన లోపల వెలుగును పెట్టాడు. ఆయన వెళ్ళిపోతూ నాతో ఒక మాట చెప్పాడు, నేను మీతో కూడా చెప్పాడు అనుకుంటున్నా. ఆయన నాతో చెప్పిన మాట ఏంటంటే నువ్వు లోకంలోకి వెలుగై ఉన్నావు అన్నాడు. మీకు కూడా చెప్పాడు ఆ మాట. ఇప్పుడు అది ఆ మాట ఆయన ఒక్కడికి కాదు, నమ్మినోడికి అందరికీ చెప్పాడు. మరి అదే నిజమైతే ఆ వాక్యాన్ని నమ్మిన వారు ఈరోజు ఏమై ఉండాలా? ఇప్పుడు వెలుగై ఉంటే నాలో చీకటి ఉంటుందా? నాలో అబద్ధం ఉంటుందా? నాలో మోసం ఉంటుందా? నాలో దొంగతనం ఉంటుందా? నాలో వ్యభిచారం ఉంటుందా? నాలో చీకటి క్రియలు ఉంటాయా? నాలో లోకం నివాసం చేయలేదు. నువ్వు వెలుగై ఉంటే నువ్వు చీకటిలో ఉండలేవు. నువ్వు విశ్వాసం అయ్యి ఉంటే నువ్వు అవిశ్వాసంతో జతగా ఉండలేవు. క్రీస్తుకి వెలయాలతో సంబంధం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నిజంగా దేవుని యొక్క వాక్యము ఎవరొద్దకైతే వచ్చిందో వారికి వాక్యం మాత్రమే కాదు కానీ దేవుని యొక్క శక్తి కూడా వచ్చినది, వారికి దేవుడి యొక్క ప్రభావం కూడా వచ్చింది, వారికి దేవుడి యొక్క కృప కూడా వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈరోజు నువ్వు వాక్యం కింద ఉన్నావు అంటే కేవలం వాక్యం కింద మాత్రమే కాదు, ఆయన యొక్క రక్తం కింద ఉన్నావు. నువ్వు రక్తం కింద మాత్రమే కాదు, ఆ రక్తంలో ఉన్న స్వస్థత కూడా నీ మీద ఉన్నది. ఆ రక్తము వాక్యం ఎక్కడుందో అక్కడ పరిశుద్ధాత్మ శక్తి ఉన్నది. అవన్నీ ఉన్న చోట ఆయన యొక్క ప్రభావం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. మరి గమనించండి, కొంచెం ముందుకు వెళ్తున్నాను. ఇక్కడే 2వ కొరింథీ ఇందా మనం చదివా 3వ అధ్యాయంలో 15వ వచనం 14 నుంచి కంటిన్యూషన్ చేయండి. 14వ భాగం నుంచి. నేటి వరకు పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసిగే నిలిచి ఉన్నది. కొంచెం ముందుకెళ్దాం. ఇప్పుడు నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయం మీద ఉన్నది కానీ వారి హృదయములు ప్రభు వైపు ఎప్పుడు తిరుగునో అప్పుడు. గట్టిగా చెప్పండి, నిజం చెప్పండి. నాకు ఇప్పుడు ముసుగుందా లేదా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు చిన్న ప్రశ్న అడుగుతా, నా మీద కోపడమాకండి. మళ్ళా నాకు ఎవరి మీద కోపం లేదు. చర్చికి మనం వెళ్ళినప్పుడు, ప్రత్యేకించి స్త్రీలు వెళ్ళినప్పుడు, ఏదైనా సంఘంలో ఉండగానే పాస్టర్ గారు ఏమంటారు? తల మీద కానీ ముసుగు లేకపోతే. గట్టిగా చెప్పండి. వేసుకోమంటాడా వద్దంటాడా? ఎక్కడైనా రాసింది? ఉన్నట్టుగా చెప్పండి నాకు. ఈరోజు మీకు అదే చెప్తున్నా, ఉరీము తుమ్మిము నీకు లెక్క, వాక్యము లెక్క. మనుషులు చెప్పింది మనకు లెక్క కాదు. వాక్యం ఏం చెప్పిందో నేను ఆ పని చేయాలా. నేను వాక్యం కింద ఉంటే వాక్యంలోని ఆత్మ నా మీద ఉంటుంది, వాక్యంలో రక్తం నా మీద ఉంటుంది, వాక్యంలో ప్రభావం నా మీద ఉంటుంది, వాక్యం యొక్క జీవం నా లోపల ఉంటుంది. ఇంకా అయిపోయి కొంచెం ముందుకు వెళ్దాం. ఆ తర్వాత
ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. ఏ ముఖంతో? ఇప్పుడు రాసింది ఎవరు? నేను రాశానా? నా దగ్గర బైబిల్లో ఉందా? మీ దగ్గర బైబిల్లో కూడా ఉందా? మీ దగ్గర కూడా బైబిల్లో కూడా నేను రాయలేదు. అప్పుడు రాసిన వాడెవడు? పౌలు గారు రాయలేదు. మీకు బాగా తెలుసు రాసింది ఎవరు. ఇప్పుడు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మనం ఒక్క మాట మాట్లాడితే ఏమవుతుంది? ఇప్పుడు మనం ఏం చేద్దాం చెప్పండి, త్వరగా చెప్పేయండి, నాకు ఎవరు చెప్పరే. అక్కడ వాక్యంలో ఏముందో మనం ఆ పని చేయటమే. రెండో మాట, మనమందరం ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వల్ల ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చిన్న ప్రశ్న, మరి సంఘంలో మనం ముసుగేసుకోవాలా వద్దా? నిజం చెప్పండి, వేసుకోవాలేదు. మీరు వస్తారు, నాకు వాక్యం చూపిస్తాను చెప్పండి, అవునో కాదో. 11వ అధ్యాయం పక్కనే తిప్పండి, 1 కొరింథీ 11వ అధ్యాయము. ఇక్కడ ఏం రాశారు పౌలు గారు? వేసుకోమని రాశాడు. మరి అక్కడేం రాశాడు? మరి పౌలు గారు 2 రకాలుగా రాస్తాడా? రాయడు. అంటే మనకు అర్థం కాకపోతే 2 రకాలుగా ఉంటుంది. ఇప్పుడు చిన్న ప్రశ్న అడుగుతున్నాను, సాధారణంగా అడిగే ప్రశ్నే. అసలు కొరింథీయులకి పౌలు గారు 2 పత్రికలు ఎందుకు రాశాడు? ఇక్కడ ఉంది సమాధానం మనకి. కొరింథీయులకి 2 పత్రికలు ఎందుకు రాశాడు? కొరింథీయులు ఎవరు? విగ్రహారాధికులు, విగ్రహాన్ని ఆరాధన చేసేవాళ్ళు కొరింథీయులు. రోమీయులు విగ్రహాన్ని ఆరాధన చేసేవాడు. మీరు గమనిస్తే కొరింథీయుల పుస్తకం మొత్తం చదివితే మొత్తం మనతో మాట్లాడినట్టుగా ఉంటుంది. ఇక్కడ మనం కూడా అక్కడి నుంచి వచ్చాం. విగ్రహాలకు బలిగా పెట్టిన తినాలా వద్దా, మాంసం తినాలా వద్దా, ఈ అడిగిన పౌలు గారి ప్రశ్నలు. ఇప్పుడు పౌలు గారిని ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నకి పౌలు గారు సమాధానం చెప్తున్నారు. ఏంటి ఆ ప్రశ్న? స్త్రీ తల మీద ముసుగేసుకోవాలా వద్దా? ఇది పౌలు గారు అడిగిన ప్రశ్న. ఆయన ముందు ఏం పెట్టారంటే, స్త్రీ తల మీద ముసుగు లేకుండా ప్రార్థించడం తగునా అంటే ఇది ప్రశ్న సమాధానమా? ప్రశ్న. ఇది ప్రశ్న అయి ఉంటే మరి సమాధానం కూడా చదవాలి కదా మనం. ఇప్పుడు చాలామంది సేవకులు ఏం చేస్తారంటే ప్రశ్న చదువుతున్నారు, సమాధానం చదవటంలా. సమాధానం కింద ఉన్నది మనం అది కూడా చదవాలి కదా, అప్పుడు మనకి సమాధానం ఏంటో తెలిసిపోతుంది. రెండో సంగతి, ఇప్పుడు చిన్న ప్రశ్న అడుగుతున్నాను నేను మీకు. ఆదికాండంలో ఆదాము అవ్వ ఇద్దరు ఉన్నారు ఏదైనా తోటలో, నిజమేనా? కొంచెం సూటిగా నాకు సమాధానం చెప్పండి. అవ్వ తల మీద ఏ ముసుగేసుకున్నది? అవునా? అంటే ఆదికాండంలో ఏదైనా తోటలో చెప్పండి ముసుగు లేదు, అక్కడ లేదు, ఇప్పుడు వచ్చింది. అంటే ఏం జరిగింది? ఎంత ఆశ్చర్యం అంటే పౌలు గారు కొరింథీ రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో మాట్లాడుతున్న కొన్ని మాటలు మీకు చెప్తా. పౌలు గారు ఎలాగ మనకి ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నాడు. మొదటి వచనం చూద్దాం, చదవండి ఎవరన్నా. మొదటి వచనం 11:1. రైట్, ఒక్క నిమిషం. ఇప్పుడు క్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే అర్థం ఏంటి? నాకు సమాధానం రావట్లేదు ఇప్పుడు ఎక్కడి నుంచి కూడా. క్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే క్రీస్తు ఎవరు? ధర్మశాస్త్రం అయి ఉన్నాడు, వాక్యం యొక్క నెరవేరిపోయి ఉన్నాడు. యేసుక్రీస్తు ఏం చెప్పాడో ఏం చేశాడో నువ్వు అదే చేయాలి. ఆయన ఏం చేయమని చెప్పాడో నేను చేయాలా. నాకు ఎవరు చెప్పినా నేను పక్కన పెట్టాలి. క్రీస్తు ఏం చెప్పాడు అది మాత్రం నేను చేయాలి, అంతేనా? పౌలు గారు ఏమంటున్నారు ఇప్పుడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము అంటే వాక్యము పోలి నడుచుకున్న ప్రకారము, అంతేనా? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏంటి? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడు వద్దుండెను, వాక్యమే దేవుడై ఉండెను. అవునా? ఆ వాక్యమే శరీరధార అయ్యను. ఆ శరీరం పేరేంటి? ఇప్పుడు పౌలు గారు ఎవరు పోలి నడుచుకుంటున్నారు? యేసుక్రీస్తు అంటే ఎవరు? వాక్యం అయి ఉన్నాడు. ఇప్పుడు పౌలు గారు ఏం పోలి నడుచుకుంటున్నాడు? ఇప్పుడు మనల్ని ఏం చేయమంటున్నాడు? వాక్యాన్ని పోలి నడుచుకోమంటున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? నిజంగా నువ్వు క్రైస్తవుడు అయితే వాక్యం పోలి నడుచుకోవాలా, క్రీస్తుని పోలి నడుచుకోవాలా. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఆయన అంటున్నాడు, మీరు అన్ని విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకోవచ్చు, నేను మీకు, చాలా జాగ్రత్త అండి, అన్ని విషయములలో నేను మీకు అప్పగించిన కట్టడలను మీరు గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొంటున్నాను.
రైట్ ఒక్క నిమిషం. కట్టడం అంటే ఏంటి? చదివేస్తున్నాం మనం, చదివేస్తున్నాం మంచిదండి, సంతోషం. కట్టడం అంటే ఏంటి? ఇప్పుడు పౌలు గారు మనకేమిచ్చాడు? కట్టడ అంటే దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు, అవునా? రైట్. ఇప్పుడు ఆచారం అంటే ఏంటి? వినపడలేదండి అమ్మ. ఆచారం అంటే ఏంటి? నేను చెప్తాను, మీరు మీకు అవునో కదా అని చెప్పండి, సంబంధం తప్పు ఉంటే సరి చేయండి. ఒక అమ్మాయి పెళ్లి జరుగుతూ ఉన్నది, ఇంకొక అబ్బాయితో పెళ్లి చేస్తున్నారు. అబ్బాయికి ఒక చెల్లి ఉన్నది. పెళ్లిలో పోయి ఏమడుగుతారు చెప్పండి? ఆడబడిచి కట్నం. అప్పుడు వాళ్ళు ఏమంటారు? మాలో. వీళ్ళేమంటారు? మీకుందో లేదో తెలియదు కానీ మాకుంది ఆచారం, మీరు ఇవ్వాలంటారు. రైట్. పెళ్లిలో పెళ్లి కూతురికి కాళ్ళకి మెట్టెలు పెడతారు. ఎవరు పెడతారు అమ్మా? చెప్పండి అమ్మా, అవునా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా చెప్పేసి అంత స్పీడ్గా నాకు చెప్పనీయకుండా? సరే, ఇప్పుడు అవ్వకి మేనమామ ఎవరు? అని ఇప్పుడు అవ్వ కాళ్ళకి మెట్టెలు లేవు, మళ్ళీ ఇప్పుడు మెట్లు వచ్చినాయిగా. అక్కడ లేవు, ఇక్కడ వచ్చినాయి. కోపం రాదుగా? ఇప్పుడు మనకి ఇక్కడ వివాహం అయితే గుర్తేంటి? మెళ్ళలో తాళిబొట్టు. అవ్వకే తాళిబొట్టు ఉంది, ఇప్పుడు వచ్చింది. అంటే ఏంటిది? తాళిబొట్టుల్లో ఒకటేమో పుట్టింటి నుంచి, ఒకటేమో అత్తింటి నుంచి, రెండు కలిపి వాళ్ళు మెళ్ళలో వేసుకోవాలి, అంతేనా? మా అవ్వకి పుట్టిళ్ళు ఎవరు, అత్తిళ్ళు ఎవరు? సో ఇప్పుడు వాక్య ప్రకారం ఉంటే మనం ఎలాగ ఉండాలా? ఇప్పుడు రాదు, ఆమెలు రావు, తెలుసు నాకు. అయినా కూడా నేను చెప్తాను. ఎందుకంటున్నానంటే లేనివి మన లోపలికి వచ్చేసినాయి అని. మనం కొత్తది ఏది చేయటల్లా, వాక్యంలో మనం తిరిగి వెనక్కి వెళ్తా ఉన్నాం. ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే, నిజమైన ధర్మశాస్త్రము క్రీస్తులో కొట్టివేయబడింది అన్నప్పుడు క్రీస్తు మనకిచ్చిన కట్టడలు మనం కూడా చేయాలి, అవునా? ఇప్పుడు పౌలు గారు మనకిచ్చింది ఏంటి? కట్టడ, ఆజ్ఞ. మనం తెచ్చుకున్నది ఏంటి? ఆచారం. ఆచారం అంటే పదానికి అర్థం తెలిసి ఎవరికన్నా? ఆచారం ప్రకృతి కాదు, వికృతి. రెండు అర్థాలు కదా, ప్రకృతి వికృతి. తెలుగు ఛందస్సు వస్తుంది కదా. మరి ఏం చేయమంటే అప్పుడేం బేపనండి, అవన్నీ గుర్తుండిపోయినాయి నాకు. ఆచారం అంటే అనాదిగా వస్తున్న చర్య, దాన్ని షార్ట్ కట్లో ఆచారం చేశారు. చర్య, అనాదిగా వస్తున్న చర్య. అనాదిగా వస్తుంది కానీ ఎవడు పెట్టాడో తెలియదు, వచ్చేసింది, ఇప్పుడు ఉన్నది. ఇదేంటిది? నేను అప్పట్లో బ్రాహ్మణుడిగా ఉన్నప్పుడు వాస్తు కొంచెం చూసేది అలవాటు ఉన్నది. అక్కడ ఏం రాసి ఉంటుందంటే, పొద్దున్నే లేవగానే తూర్పు దిక్కు నడవాలని రాసి ఉంటుంది. ఎటు నడవాలా? నేను తూర్పు నడిస్తే ఏమవుతుంది, పడమ నడిస్తే ఏమవుతుంది నాకు తెలియదు. ఎందుకు నడవాలి తెలియదు, కానీ అక్కడేమున్నది? నడిస్తే నీకు మంచి జరుగుతుంది. తూర్పు దిక్కు నడిస్తే మంచి జరుగుతుంది అంటే ప్రపంచం మొత్తం తూర్పు దిక్కు నడిస్తే అందరికీ మంచి జరగాలిగా. సో ఏంటది? ఆచారం నుంచి ఇంకొక స్థాయికి వెళ్ళిపోతే దాన్ని మూఢనమ్మకం అంటాం, అవునా? మనకు మూఢనమ్మకాలు ఉన్నాయి. ఏంటి ఆ మూఢనమ్మకాలు అంటే, పొద్దున పూట పురుషుడు ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు, చెప్పండి తిమ్మది వారు చెప్తున్నాడు, భార్య ఎదురు రావాలా. ఎవరు ఎదురు రావాలా? ఎవరు పుట్టాలు ఎదురు తప్పుకోరండి, భార్య మాత్రం ఎదురు రావాలి. ఎందుకని? భార్య వస్తే మంచి జరుగుతుంది. సరే, భార్య రాకముందు ఏం జరిగింది నీకు? అంటే ఇవన్నీ ఏంటో తెలిసిందా? ఇప్పుడు వాక్యంలో లేవు. నిన్ను తిరిగి వాక్యంలోకి తేటానికి దేవుడు ఏం చేస్తారంటే ఇవన్నిటి నుంచి నిన్ను వెనక్కి తీసుకొని పోతా ఉన్నాడు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే తిరిగి ఏదైనా లోపలికి పోతున్నాం. మనం ఏదైనా బయటకు వచ్చాం, తిరిగి ఏదైనా లోపలికి పోవాలంటే ఏదైనాలో మనం ఎటువంటి అయితే వాక్యం కలిగి ఉన్నామో అదే ఈరోజు నువ్వు మళ్ళా కలిగి ఉండాలి. అందుకని ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ మధ్యలో వచ్చి అన్నిటిని దేవుడు తీసేసుకుంటూ పోతున్నాడు, ఒక్కొక్కటి తీసేస్తున్నాడు. ఏం తీసేశాడంటే దేవుడు ఆచారాలు తీసేశాడు. రైట్. మధ్యాహ్నం బ్రదర్తో నెహెమ్యా బ్రదర్తో మాట్లాడే సందర్భం వచ్చింది మా మధ్యలో. ఇప్పుడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 7వ సంఘ కాలంలో యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడంటే ఆయన ద్వారానికి బయట ఉన్నాడు, అవునా? ద్వారం బయట ఆయన ఉన్నాడు, లోపల మనం ఉన్నాం. ఇప్పుడు యేసుక్రీస్తుని బయటికి పంపించింది ఎవరు? మనం ఎలా పంపించాం బయటికి? ఆచారాలతో క్రీస్తుని బయటికి పంపించాం. మీ గతంలో ఒక ఉదాహరణ చెప్పా, జ్ఞాపకం ఉందనుకుంటాను.
ఒక మంచి స్త్రీ, మంచి ప్రార్థనాపరురాలు, ఆమె ఇల్లు కట్టుకున్నది. రేపు పొద్దున ఇల్లు ఓపెనింగ్, పాస్టర్ గారు 10 గంటలకు రావాలి, అంత ఓపెనింగ్ చేయడం అంత సిద్ధమైనది. ఆమె ఇంట్లో కూర్చొని ముందు రోజు రాత్రి తలుపేసుకొని లోపల కూర్చొని కుర్చీలో బైబిల్ పెట్టుకొని మోకాళ్ళ కుర్చీ ముందేసి ప్రార్థిస్తుంది. ప్రభువా, రేపు పొద్దున్న ఇంటి డెడికేషన్ జరుగుతూ ఉన్నది, నువ్వు నాకు తోడుగా ఉండి ఎక్కడ సహాయం చేసావు, నువ్వే ముందు రావాలి ప్రభువా అని చెప్పి ప్రార్థిస్తున్నది. సేవకుడి కన్నా ముందు నువ్వు ఉండాలి ప్రభువా, నువ్వు ముందు ఉండాలి ప్రభువా అని. దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి, ఆమె ప్రార్థన ఆలకించి దేవుడు వచ్చేసాడు. వచ్చేసాక ఈమె ప్రార్థనలో ఉండగా బయట తలుపుకి వచ్చాడు. ఈమె తలుపు తీసింది, చూస్తే ఆయన పొడవైన జుట్టు కలిగి ఉన్నాడు, ఎర్రని డ్రెస్ వేసుకున్నాడు. ఆయన చూడగానే ఈమెన్నది, అయ్యా నేను పొరపాటు పడకపోతే నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు కదా అన్నది. ఆయన అన్నాడు, అవునమ్మా నువ్వు అన్నట్టే అన్నాడు. సరే తలుపు తీసింది, నువ్వు లోపలికి వచ్చాయి ప్రభువా అన్నది. యేసుక్రీస్తు లోపలికి వచ్చేస్తున్నాడు. వచ్చేస్తామన్నది, అయ్యా ఒక్క నిమిషం మాకు కుడికాలు లోపల పెట్టిరా ప్రభువా. ఏ కాలు? ఇప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, అమ్మా నేను రాయించిన ఈ బైబిల్లో కుడికాలు లోపల పెట్టమని లేదు కదా. కాదు ప్రభా, మా పాస్టర్ గారు చెప్పాడు కుడికాలు పెట్టి రావాలట. ఈరోజు మనం కూడా అలాగే అయిపోయాం కదా. బైబిల్లో ఏముందో నాకు అనవసరం, మా పాస్టర్ గారు ఏం చెప్పారు అదే రైట్. ఇప్పుడు ఆమె ఏమంటుంది, ప్రభా నువ్వు కుడికాలు లోపల పెట్టొస్తే, గట్టిగా చెప్పండి, మంచిది. ఈరోజు బీరువా కొనాలి, మంచి రోజా కాదా చెప్పండి. ఎస్తాను గట్టిగా చెప్పండి. చెప్పరండి ఎవరు. ఇప్పుడు దేవుడు నీకు ఒకరోజు మంచిది ఒకరోజు చెడ్డది పెట్టాడు జీవితంలో ఎక్కడన్నా, అవునా? మనకు ఒక అలవాటు ఉంది, ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి, ఏ చేత ఇవ్వాలి? ఎడం చేత ఇస్తే చెప్పండి అమ్మా, ఏమంటాం? గుమ్మం ఉంది ఇక్కడ, ఈ గుమ్మం లోపల ఉండి బయటకు డబ్బులు ఇస్తే ఇస్తామా? ఎందుకని? నేను కోపం రాదుగా, మనం క్రైస్తవులమేనా? అత్తగారి చేతికి కోడలు ఉప్పు ఇవ్వకూడదు. ఎందుకని? గొడవలు వస్తాయి. అమ్మ చూడు కుమారి చెప్తుంది, గొడవలు వస్తాయి అంట. అంటే ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు? ఇది ఎక్కడ, ఏ బైబిల్లో చదివారు మీరు దీన్ని? 60,000 పుస్తకాలు ఎక్కడా లేదు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పుడు ఈ ఆచారాన్ని కలిసి ఏం చేసినాయి అంటే దేవుణ్ణి బయట పంపించినాయి, అవునా? రెండోది, మనం మాట్లాడుతూ ఉంటాం, మనం చెప్పేది వాళ్ళు నమ్మరు. నువ్వేం చెప్పిన అబద్ధమే, నేను నమ్మను పో అంటారు. ఇంతలో గోడ మీద బల్లి అరుస్తుంది. వినపడలా ఏంటది? గట్టిగా చెప్పండి అమ్మా. ఏంటి సత్యము? గోడ మీద బల్లి సత్యమా? నీ వాక్యం సత్యం ఉందా బైబిల్లో? నీ వాక్యమే సత్యము. ఇప్పుడు మనం ఏం చేసాం అంటే, నీకు ఏం కావాలో దానికి అనుకూలంగా ఉన్నవి మొత్తం మార్చేసుకుంటాం. ఇవి ఆచారాలు, అవునా? మనం మాట్లాడుతూ ఉంటాం, ఇంతలో ఎక్కడో గుళ్ళో గంట మోగింది, వినబడలా, పోయిన కరెంటు మళ్ళా వచ్చింది, పిల్లోడు అప్పుడు దాకా పడుకున్నాడు, లేచి ఏడ్చాడు. చెప్పండి అమ్మా, ఇవన్నీ ఏంటో చెప్పండి అంటున్నా. ఇవన్నీ క్రైస్తవులో ఉన్నాయా? అపోస్తలుడైన పౌలు ఇక్కడే 16వ వచనంలో మాట్లాడు, ఒకసారి చూద్దామా? వచనం, ఎవడైనను కలహప్రియుడిగా కనపడిన యెడల మాలోనైనను దేవుని సంఘంలోనైనను ఇట్టి ఆచారం లేదని వాడు తెలుసుకొనవలెను. ఉన్నాయి ఆచారాలు? ఇప్పుడు లేదండి, ఆచారాలు లేవు. దేవుడికి ఎవరు కావాలి? దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చింది దేనికి? దేవుడు క్రీస్తుగా వచ్చింది దేనికి? నువ్వు ఆచారాన్ని కాదు, వాక్యాన్ని వెంబడించాలని. నువ్వు ఆ వాక్యాన్ని తప్పి నువ్వు ఆచారంలోకి పోయినప్పుడు నిన్ను సరిచేయటానికి దేవుడు ప్రవక్తను పంపిస్తాడు, దేవుడు వాక్యాన్ని పంపిస్తాడు, దేవుడి కళను పంపిస్తాడు, దేవుడు దర్శనాన్ని పంపిస్తాడు నన్ను సరిచేయటానికి. మనం తప్పు చేయబోతా ఉంటే ముందుగానే దేవుడు మనం ఆయన ఒక ఎన్నికలో ఉంటే సరిచేయటానికి ఆయన వాక్యాన్ని సేవకుడిని పంపిస్తాడు. జ్ఞాపకం ఉండదా? బైబిల్లో అబీమెలెకు అని ఒక రాజు ఉన్నాడు. జ్ఞాపకం ఉన్నాడు మీకు ఆయన? ఈ అబీమెలెకు రాజు ఎవరు? శారాను చూసి ఇష్టపడి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అప్పటికి అబ్రహాంని అడిగాడు, ఏ అబ్రహమా, ఎవరు ఆమె నీకేమవుద్దంటే, ఇంకో కోళ్ళ నుంచి ఈయన చెప్పాడు, ఆమె నాకు వరుసగా సహోదరు కూడా అవుతుంది అన్నాడు. సరే ఇంక సహోదరే కాబట్టి నాకు ఇబ్బంది లేదులే, ఆయన పెళ్లి చేసుకోవడం కోసం సిద్ధమయ్యాడు. అయితే ఆ రోజు రాత్రి
అబీమెలెకుతో దేవుడు మాట్లాడాడు. ఎలాగా? కలలో. అవునా? ఇప్పుడు దేవుడు ఆయనకి ఒక విధానం ఉంది కదా, ఆ విధానంలో వచ్చి ఏం చేశాడు? మాట్లాడాడు. ఎందుకని మాట్లాడాడు? అబ్రహాం ఎవరంటే దేవుడి దగ్గర అబ్రహాము ఒక ప్రవక్త అయి ఉన్నాడు. ఇప్పుడు ప్రవక్త భార్య శారా, ఆమె తప్పులో పడకూడదు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఎవరిని కాపాడాలి? అబ్రహాముని శారాని కాపాడాలి. ఎందుకంటే అబ్రహాం సంతానమే సంతానం అనబడుతుంది. ఆ సంతానం అబ్రహాం శారా ద్వారా భూమి మీద రావాలి. ఆయన వచ్చి ఆయన పేరు ఇస్సాకు. వేరే వాళ్ళతో కంటానికి లేదు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆయన కళ్ళ వెళ్ళి మాట్లాడి ఆపాడు. రెండోది, కళ్ళ మాట్లాడిన తర్వాత ఆ విషయం తెలుసుకున్న తర్వాత అబీమెలెకు దేవుని అడుగుతున్నాడు, ప్రభువా నేను ఏ అన్యాయం చేయలా, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నిర్ణయం తీసుకున్నా, నేను ఇప్పటికీ ఆమెను ముట్టలేదు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నాకు నీతిమంతుడు తెలుసు కాబట్టే నిన్ను ఆపడానికి నేను వచ్చానన్నాడు ఆయన. అంటే మనల్ని పాపం చేయకుండా ఆపడానికి దేవుడు కరలిస్తాడు, దర్శనమిస్తాడు, వాక్యం ఇస్తాడు. ఆయన బిడ్డలు పాపంలో పడకుండా ఉండటానికి, తప్పులు అబ్రహాం శారా పడకూడదు, అలాగే తప్పులు అబీమెలెకు పడకూడదు. ఇప్పుడు అబీమెలెకు మీరు వాళ్ళ ఇంటి మీరు గమనించినట్లయితే ఎంతమంది భార్యలు అబీమెలెకున్నా ఏ ఒక్కరి గర్భం తెరబడాల. ఆ రాత్రి దేవుడు స్వప్నంలో వచ్చిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చేసాక అబ్రహాం వారికి ప్రార్థన చేశాక ఆ ఇంట గర్భం తెరవబడినది. ప్రైజ్ ది లార్డ్. అంటే పాపంలో పడకుండా ఆ సందర్భం వచ్చినా ఆగినప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని దీవించడానికి ఆశీర్వాదాలు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అబ్రహాముకి లేదంటే మెల్కీసెదెకుకి దేవుడి వాళ్ళకున్న ఆశీర్వాదాలను ఇవ్వడం దొంగతనం చేయగలడా? చేయలేడు. ఎందుకంటే దేవుడు ఒక ఆలోచన ముందుగానే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు తప్పులోకి వెళ్తున్నప్పుడు దేవుడే వచ్చాడు రంగం మీదకి. నిజమేనా? రెండో సంగతి మీకు జ్ఞాపకం చేస్తా. యోసేపుకి ప్రధానం చేయబడింది మరియ. మరియ గర్భవతిని తెలిసి యోసేపు ఏం చేద్దాం అనుకున్నాడు? అక్కడ ఏం రాస్తుందో చెప్పండి నాకు. రహస్యముగా ఎవరికి చెప్పకుండా. అంటే ఇప్పుడు యోసేపు లోపల అనుకున్నాడు, ఎవరికి చెప్పలా. మరి యోసేపు లోపల అనుకుంటే యోసేపు దగ్గరికి దేవుడు ఒక దూత వచ్చి ఏం చెప్పాడు? నువ్వు ఆమె వదిలిపెట్టద్దు, ఆమె ఏ పురుషుని కలవలేదు, పరిశుద్ధాత్మ వల్ల ఆమె గర్భవతి అయినది. ఏమా? ఇప్పుడు యోసేపు గారిని వదిలిపెట్టిపోతే మరి మీద నిందపడుతుంది. ఆ నింద పడకుండా దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆయనే రావాలా, ఆయనే కాపాడాలి. ఇప్పుడు బాధ్యత ఎవరిది? పరిశుద్ధాత్మని మరి లోపలికి పంపించిన వాడే బాధ్యత తీసుకోవాలా. నిజమేనా? మరి ఈరోజు ఈ భూమి మీద మనము కూడా చిన్న మరి అయి ఉన్నాం. ఆయన వాక్యాన్ని తీసుకునే వ్యక్తులు అయి ఉన్నాం. కాబట్టి ఆయన వాక్యాన్ని కన్నా మనం తీసుకుంటే మనం తప్పులో పడకుండా, రెండోది మనమే నింద పడకుండా కూడా ఆయన కాపాడాలి. ఎప్పుడు కాపాడుతాడు? నువ్వు పరిశుద్ధంగా ఉన్నప్పుడు, నువ్వు వాక్యానుసారంగా ఉన్నప్పుడు, నువ్వు ప్రార్థనా పరురాలుగా ఉన్నప్పుడు, నీ జీవితం దేవుడికి సమర్పించుకున్నప్పుడు నీ మీదకి వచ్చే ప్రతిదాన్ని కాపాడే బాధ్యత దేవుడు తీసుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి గమనించండి, దేవుడు మనకిచ్చిన అన్ని కట్టడలు, నువ్వు ఏ కట్టడా తప్పిపోవద్దు. నువ్వు ఆచారాలు ఎన్ని వదిలేసినా మేలే. నిజమేనా? అయితే మనం ఏం చేస్తామంటే ఎన్నన్నా చెప్పండి, మనకి ఏదో ఒక ఆచారం మనతో పాటు ఉంటుంది. కొద్దిమందికి ఒక అలవాటు ఉండదు. పొద్దున నిద్ర లేవగానే వాళ్ళ ముఖాన్ని వాళ్ళు పోయి అద్దంలో చూసుకుంటారు. ఏం మారదు, నిన్న అలాగే ఉంది, అలాగే ఉంటుంది ఈరోజు కూడా. కానీ వాళ్ళకి నమ్మకం ఏంటి? మంచి చేసేది ఎవరు అసలు? మన ముఖం మనకి ఎప్పుడు మంచి చేయదండి. చాలాసార్లు మనం అంటూ ఉంటాం, కోపం వచ్చినప్పుడు ఏమంటాం? అది అంటామా లేదా? మన ముఖం మంచి చేసేది ఎందుకంటాం? నీ ముఖం అని ఎదుటోండిని. మంచి చేసేది ఎవరు? ఎప్పుడు చేస్తాడు? వినబడలేదు, సరిగ్గా చెప్పండి నాకు. నువ్వు వాక్యానుసారంగా జీవించినప్పుడు, నీ దగ్గర ఆచారం లేకుండా వాక్యం మాత్రమే ఉన్నప్పుడు, నువ్వు దేవుని చిత్తానికి కట్టుబడి ఉంటున్నప్పుడు దేవుడికి ఖచ్చితంగా దీవించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలంటే, చూడండి బైబిల్ ఇంకో చిన్న మాట చెప్తా. అవ్వ చేసిన తప్పులన్నీ ఒకటే. యాకోబు ఎన్ని చేశాడు? ఏసావు చేసిన తప్పులేంటి? ఏసావు ఏం చేయలే. యాకోబు ఎన్ని చేశాడు? అయితే దేవుడు ఏం చెప్పాడు? యాకోబుని ప్రేమించితిని, ఏసావుని ద్వేషించితిని. ఇప్పుడు ఇంతకీ ఇప్పుడు మన గ్రాండ్ ఫాదర్ ఎవరు? యాకోబు అండి. ధైర్యంగా చెప్పండి, యాకోబు అంటే ఎవరు? వినపడలేదండి. ఇప్పుడు మనం ఎవరు? మనవలం. ఇప్పుడు మన ఇంటి పేరేంటి? అయితే ఇప్పుడు దేవుడు ఎవరిని ప్రేమించాడు? మనల్ని ప్రేమించాడు. గట్టిగా చెప్పండి. మనల్ని కాదు, ఆయన నన్ను ప్రేమించాడు. ఇప్పుడు మనం ఎవరు?
మోసగాళ్ళకి మోసగాళ్ళు ఒక రకంగా మాట్లాడు, కోపడం మాకండి, సత్యం మాట్లాడుకుందాం ముందు. అయితే దేవుడు యొక్క ప్రేమ చేత, ఆయన కాచి రక్తము చేత మన అతిక్రమాలు తీసేశాడు, మన తప్పులు తీసేశాడు, మన దోషాలు తీసేశాడు, మన పాపాలు తీసేశాడు. అయితే ఇప్పుడు నీవు మోసగాడివి కాదు. యాకోబు పేరు మార్చిన దేవుడే నా స్వభావాన్ని మార్చాడు, మనకి పూర్వపు స్వభావాన్ని ఇచ్చాడు. యాకోబు పేరు మార్చి దేవుడు ఏం పెట్టాడు? ఇజ్రాయేలు. ఇజ్రాయేల్ అంటే పోరాడువాడు. ఇప్పుడు మోసగాడిని ఏం చేశాడు? దేవుడు మార్చి పేరు మార్చి పోరాడువాడిగా పెట్టాడు. ఇప్పుడు మనం కూడా బాప్టిజం పొందాక పేర్లు ఎందుకు పెడతారు? వినబడలేదు. అయితే మన సమస్య అని చెప్పిన, బాప్టిజం పొందిన తర్వాత కూడా, పేరు మారిన తర్వాత కూడా ఇంకా అచ్చమ్మ, చెంచమ్మ, పిచ్చమ్మ, పోచమ్మ ఇవే పిలుచుకుంటున్నాం. ఇంకా నిజమా కాదా? మనకి ఇప్పుడు పేరు మార్చింది దేనికి? ఆ పాత స్వభావం నీలోంచి పోవటం కొరకు పేరు మార్చారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మోసగాడి పేరు దేవుడు ఏం చేశాడు? పోరాడేవాడిగా మార్చాడు. ఇప్పుడు ఇంక మోసగాడు కాదండి. ఎందుకని? తెల్లవారులు దేవుని యొక్క దూతతో యాకోబు పోరాటం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈరోజు నీవు నేను కూడా ఏం చేస్తామంటే పాత స్వభావం పోవటానికి వాక్యం పట్టుకొని మనం కూడా పోరాటం చేస్తున్నాం. ఆ స్వభావాన్ని వదిలించుకుంటున్నాం, ఆ స్వభావాన్ని విదిలించుకుంటున్నాం, దాని నుంచి మనం దూరం వస్తూ ఉన్నాం. ఆ సమయంలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఇంకొంచెం మాట్లాడితే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దేవుడు నన్ను బలపరిచాడు. నేను లోకల్లో ఉన్నప్పుడు, నేను దేవుడి వైపు తిరిగినప్పుడు ప్రతిసారి ఇబ్బంది, ప్రతిసారి శోధన, ఆర్థికంగా ఇబ్బంది, కుటుంబంలో ఇబ్బంది, శోధన, మనస్పర్ధలు, నిందలు ఎన్ని రావాలని వచ్చినాయి. వీటన్నిటిలో మేము ఒకటే నమ్మాం, ప్రభువా నువ్వు మమ్మల్ని పిలుచున్నావు, నువ్వు నన్ను పరిచయం పిలుచున్నావు, నువ్వు నాకు తోడుగా ఉంటే నేను నిలబడగలను. వీళ్ళు ఎంతమంది వచ్చినా నాకు లెక్క కాదు, కానీ నేను సరిగా ఉన్నానా లేదా అని ఒక్క రుజువుగా నాకు ఇస్తే అడుగు ముందుకేయగలుగుతా. కాబట్టి ఈరోజు నిజమైన ఒక విశ్వాసి ఎలాగ అడుగు ముందుకేయాలంటే దేవుని దృష్టిలో మనము యథార్థంగా ఉండాలి. లోకం దృష్టిలో కాదు, మనుషుల దృష్టిలో కాదు, బంధువుల దృష్టిలో కాదు, స్నేహితుల దృష్టిలో కాదు, నువ్వు క్రీస్తు దృష్టిలో యథార్థంగా ఉండాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, మొట్టమొదటి వచ్చిన దగ్గర మనం వద్దాం. అహరోను దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు అహరోను ఛాతి మీద ఏముండాలి? 12 రంగురాళ్ళు ఉండాలి. ఏంటి 12 రంగురాళ్ళు? యాకోబు యొక్క సంతానము. యాకోబు అంటే ఎవరు? మోసగాడు. ఇప్పుడు మోసగాడి సంతానానికి సంబంధించిన సూచనను ఎవరు కలిగి ఉండాలి? ప్రధాన యాజకుడు అహరోను. ఇప్పుడు అహరోను ఛాతి మీద 12 రాళ్ళు పెట్టుకోవాలి. ఎందుకు 12 రాళ్ళు అంటే యాకోబు సంతానానికి సూచనగా ఒక్కొక్కరి గోత్ర పెద్దకి సూచనగా ఒక్కొక్క రాయిని ఆయన ఇక్కడ పెట్టుకొని వీళ్ళందరినీ పట్టుకొని ఆయన లోపలికి పోవాలి. ఆమేన్. ఎక్కడికి వెళ్ళాలా? అతి పరిశుద్ధమైన స్థలం, అంటే దేవుడు నివాసం ఉండే స్థలం ఆ కాలంలో. ఇప్పుడు అక్కడికి ఎవరిని తీసుకెళ్ళాలి? ఈ 12 గోత్రాల ప్రజలకు సంబంధించిన దాన్ని అహరోను మోసుకుంటూ లోపలికి పోవాలి. ఇప్పుడు అహరోను ఎవరు? ప్రధాన యాజకుడు, లేకపోతే యాజకుడు. రైట్. ఇప్పుడు ఈ కాలానికి కానీ మనం వచ్చినట్లయితే ఇప్పుడు అహరోను ఎవరంటే, యాజకుడు ఎవరంటే మనకి కాపరై ఉన్నాడు. ఇప్పుడు కాపరి దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఇప్పుడున్న కాపరి అయితే మరి ఈయన ఏ పలక పట్టుకొని పోవాలా చెప్పండి? ఇప్పుడు అహరోను వారందరినీ సూచనగా ఉన్న ఆ రాతి గుర్తులు ఎందుకని పెట్టుకొని లోపలికి వెళ్ళాడంటే వారందరి తరపున భారం కలిగి లోపలికి వెళ్ళాడు. మరి ఇప్పుడు నిజంగా దేవుడి సేవకుడైతే ఏం కలిగి ఉండాలా? వినపడలేదండి. సంఘం పట్ల భారం కలిగి వెళ్ళాలి. ఇప్పుడు సంఘంలో 100 మంది ఉంటే, 200 మంది ఉంటే, 1000 మంది ఉంటే, అది ఇప్పుడు సేవకుడు భారం కలిగి ఉండాలా లేదా? కానీ మనం ఏం చేస్తాం? వీలైతే ఒక్కోసారి సేవకుడు కూడా తిడతాం, లేదా? అవునా కాదా? తిడతాం అలా అనకండి, తిడతాం కూడా. ఎందుకని ఈ మాట అన్నానంటే మనకు ఒక్కసారి నచ్చడు సేవకుడు, అయితే నువ్వు దేవుడికి నచ్చవలసి ఉన్నావు. ఆమేన్. విశ్వాసి ప్రతి ఒక్కడు కూడా దేవుడికి నచ్చాలి, మన మనుషులకు కాదండి. మనం దేవుడి దగ్గర యథార్థంగా ఉన్నప్పుడు నిశ్చయంగా నువ్వు దేవుడి చేత దీవించబడతావు, ప్రేమించబడతావు, ఆశీర్వదించబడతావు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అహరోను పని ఏంటి? అహరోను ఎవరిని ఏమన్నా అహరోను పట్టించుకోడు. అహరోను ధ్యాస అంతా ఏంటి? ఆ దేవుడి యొక్క సన్నిధిలోకి అడుగు పెట్టేటప్పుడు ఏ ఒక్కడి మీద తప్పు మోపి అహరోను ఉండకూడదు. ఇప్పుడు అహరోను ఎలాగెళ్ళాలంటే లోపల క్లీన్ హార్ట్తో దేవుడి దగ్గరికి పోవాలి. రైట్. ఇప్పుడు మనం చర్చికి ఎలా రావాలా? విశ్వాస అయినా, సేవకుడైనా, వినేవాడైనా, బోధించేవాడైనా ఎలా రావాలా? మన లోపల ఏముండకూడదండి, ప్లెయిన్ హార్ట్తో ఇక్కడికి రావాలా.
నాకు ఎంత కోపం ఉన్నా, ఎంత ఆవేశం ఉన్నా తీసి ఆ మెట్ల కింద పడేసి లోపల రావాలా. ఏ ఒక్కడి గురించి ఆ మనసు చెడుగా పెట్టుకోకూడదు. పెట్టుకుంటే నేను ఇక్కడికి వచ్చి బోధించే ప్రయోజనం ఏమీ లేదు, ఆ ప్రసంగం వృధా. అలా ఏమీ లేకుండా వచ్చి బోధించినప్పుడు దేవుడు నాతో మాట్లాడన్న సాక్ష్యం మనం వింటాం. ఈరోజు సేవకుడు ప్రతి ఒక్కడికి కావాల్సిన పని అది. కాబట్టి మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేయాలంటే మన ఆలోచనలు పక్కన పెట్టి దేవుడు యొక్క వాక్యాలు లోపల తీసుకొని ప్రార్థనా పూర్వక ఇక్కడ రావాలి. అందుకని అపోస్తలుడైన పౌలు ఎప్పుడు ఒక మాట చెప్తాడు, నేను వచ్చేటప్పుడు దేవుని వాక్యం తీసుకొని వచ్చేటప్పుడు భయముతోనూ వణుకుతోనూ మీ వద్దకు వచ్చుచున్నాను. ఇప్పుడు పౌలు గారు ఎలాగొచ్చారు? భయము, వణుకు. ఎందుకంటే కొద్దిగానే తప్పిపోతానేమో, ఎక్కడైనా పొరపాటు పడతానేమో, నేను ఎవరి గురించి ఆలోచన చేసి తప్పిపోతానేమో, ఇలా తప్పిపోకుండా ఉండటం కొరకు దేవుని నిమిత్తం భయం కలిగి ఉన్నాడు, దేవుని నిమిత్తం వణుకు కలిగి ఉన్నాడు. ఒక నిజమైన సేవకుడు ఎలాగున్నాడో ఒక నిజమైన విశ్వాసి కూడా అలాగే ఉండాలి. నేను లోకల్లో ఉన్నా, నన్ను ఎవరు చుట్టల్లా, నేను బజార్లో ఉంటా, ఒక షాప్లో ఉంటా, ఒక మాల్లో ఉంటా, ఒక హోటల్లో ఉంటా, ఎక్కడికి వెళ్తా, నన్ను ఎవరు చుట్టల్లా, నా కుటుంబం ఎవరు చుట్టల్లా, నా సంఘం ఎవరు చుట్టల్లా. ఇప్పుడు నేను ఎలాగుండాలా? మనకు కొంచెం ఫ్రీ వచ్చింది, ఇప్పుడు ఎలాగుంటాం? కొద్దిగా అటు ఇటుగా ఉన్నా కానీ పర్వాలా. కానీ జ్ఞాపం పెట్టుకోండి, యేసు క్రీస్తు నిన్ను చూస్తున్నాడు. నీ ఇంట్లో వాళ్ళు చుట్టల్లా, సంఘం చుట్టల్లా, కాప చుట్టల్లా, అయితే నువ్వు చూసేవాడు మాత్రము ఆయన కనుచూపు నీ మీద పెట్టాడు. ఇప్పుడు నేను తప్పు చేసి ఇంట్లో చెప్పలా, అయితే అది ఆల్రెడీ దేవుని దృష్టికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను చెప్పినా చెప్పపోయినా ఒకటే, ముందు ఆయన దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు సమాధానం ఎక్కడ రావాలి నాకు? ఈరోజు మనం ఏమనుకుంటున్నామంటే నన్ను ఎవరు చూడలేదు కదా, నన్ను ఎవరు చూడలేదని అసలు మన లోపలికి రావద్దండి. నిన్ను ఎప్పుడు చూసేవాడు దేవుడు ఉన్నాడు. ఎప్పుడు నువ్వు మంచి పని చేయి, నువ్వు చెడ్డ పని చేయి, నువ్వు ఏ పని చేసినా చూసేవాడు దేవుడు నీతో పాటే ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఒక ఆత్మ నీ తరపునే ఉన్నది, ఆయన ఒక ఆత్మ నీ చుట్టూ ఉన్నది, ఆయన ఒక ఆత్మ నీ తరపున మూలుగుతూ ఉన్నది. ఇప్పుడు ఆ ఒక ఆత్మని మనం తప్పించుకోగలమా? కొన్నిసార్లు చూడండి, మనం ఎవరికంటే కనబడకూడదు అనుకుంటే మనం తలిపేసేసి లోపల ఉంటాం. మరి ఇప్పుడు దేవుడి కంట కనబడకుండా వాళ్ళు ఏం చేయాలా? ఆప్షన్ ఉన్నదా? లేదు. ఎవరిని చూడకపోయినా నువ్వు చీకట్లో ఉన్నా నిన్ను బాగా చూడగలడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎలా తప్పించుకుందాం ఆయన నుంచి? తప్పించుకోలేము. కాబట్టి నువ్వు చేయాల్సిన ఒకటే, ఆయన ఏం చెప్పాడో నువ్వు అది చేసుకుంటూ వెళ్ళిపో. ఒకే రోజు మొత్తం చేయలేమండి. భూమి మీద ఏ మనిషి కూడా బైబిల్ వినగానే మొత్తం చేయలేడు. రైట్, ఏమి చేయలేమని అలాగే ఉందామా? దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటాం. దేవుని రాజ్యం ఉందని తెలుసు, అది వెళ్ళాలంటే ఏం చేయాలండి? దగ్గరికి వచ్చిన వాక్య ప్రకారంగా కొద్దిగానే జీవించడం ప్రారంభించాలి. మన ఈ శరీరము ముగిసిపోయేలోపు, ఇక్కడ ప్రయాణం ముగిసిపోయేలోపు ఈ వాక్యంలో ఎంతో కొంత మనం ముందుకు పోవాలి. కనీసం ఒక్క వాక్య ప్రకారమైన, కనీసం 10 వాక్యాల ప్రకారమైన జీవించడానికి కావాల్సిన శక్తి, బలము నాకు రావాలి. దీని కొరకు దేవుడు ఏం చేశారంటే, మనం తప్పులో పడిపోయినప్పుడు సరిచేయటానికి ఆయన వాక్యం ఇచ్చాడు. మనం పాపం చేసాం కాబట్టి తీసేయటానికి ఆయన ముందుగా రక్తం ఇచ్చాడు. వాక్యం ఇచ్చిన ఆయన, రక్తం ఇచ్చిన ఆయన, ఈ బైబిల్ మనకు అర్థం కాదు కాబట్టి బోధించడానికి పరిశుద్ధాత్మనిచ్చాడు. ఇప్పుడు దేవుడు నా కొరకు చెయ్యని ఏర్పాటు ఏంటి? నిజం చెప్పండి. నేను ఎలాగుండాలో వాక్యం చెప్తున్నది. నాకు అర్థం కాకపోతే సేవకుడు బోధిస్తున్నాడు, అయినా అర్థం కాకపోతే పరిశుద్ధాత్మనిచ్చాడు. నేను పాపంలో ఉంటే పాపం తీసేయడానికి రక్తం ఇచ్చాడు. నాకు మళ్ళా వస్తానని వాగ్దానం ఇచ్చాడు. నేను వచ్చేప్పుడు రెడీగా ఉండమని చెప్పెళ్ళాడు. అన్నీ ఆయన చేయాల్సిన సమస్తం చేసేసాడు. ఇప్పుడు ఆయన మనకి ఇచ్చినవి ఏంటంటే అన్ని ఆజ్ఞలు. ఒక్క ఆజ్ఞ తప్పితే ఆది కాండంలో అవ్వ చేసిన ఒక్కే ఆజ్ఞ అధిగమించింది. ఏం జరిగినది? భూమి మీదకి మరణం వచ్చింది. అదే ఆ రోజు అవ్వగానే అక్కడ తప్పు చేయకపోతే, పాపంగానే చేయకపోతే, ఈరోజు భూమి మీద ఒక్క హాస్పిటల్ ఉండేదా? ఒక్క పోలీస్ స్టేషన్ ఉండేదా? ఒక కోర్టు ఉండేదా? ఒక్కరు మరణించి ఉండేవాళ్ళ? లేరు. ఇప్పుడు ఒక్కరు ఆజ్ఞ అతిక్రమిస్తే ఏం జరిగినది? భూమి మీదకి మరణం వచ్చింది. ఈ మరణం పోతుందా? ఇప్పుడు పోతల్లా. ఎప్పుడు పోతుందంటే క్రీస్తు యొక్క రక్తం కిందకి వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా ఈ మరణం పోవాలి. ఆమేన్. బైబిల్ చెప్తా ఉన్నది, ఆదాము నుంచి హానోకు 7వ వాడు. ఈ హానోకు 7వ వాడై ఉండి బైబిల్లో గమనిస్తే హానోకు చనిపోయాడా? చనిపోకుండా ఏమయ్యాడు? దానికన్నా ముందేం చేశాడు? అతను దేవునితో కూడా నడిచెను. దేవునితో కూడా నడవటం అంటే ఈరోజు మనకు అలవాటు ఏంటో తెలుసా? బైబిల్ పెట్టుకొని నడవటం. ఇదే చేస్తుంది మన పని. ఇప్పుడు పడుకుంటే తల పక్కనే ఉండాలా? ఎక్కడికైనా మనం బయటికి వెళ్తే బైబిల్ కూడా పట్టుకొని పోతాం. ఏంటంటే బైబిల్ నాతో పాటు ఉండాలండి.
బైబిల్ నీతో పాటు ఉండాలన్నది అది మూఢనమ్మకం కాదు, ఆచారం కాదు. అది ఏం కావాలంటే బైబిల్ నీ పక్కన కాదు, బైబిల్ నీ లోపల ఉండాలి. ఆ తేడా నాకు తెలియాలి ఈరోజు. బైబిల్ నా పక్కన ఉంటే నాకు శక్తి, బైబిల్ నాలో ఉంటే అది పనిచేస్తుందా? అపోస్తలుడైన పౌలు నాతో ఒక మాట చెప్పాడు, మీతో కూడా చెప్పాడు అనుకుంటున్నా. ఆయన నాతో చెప్పిన మాట ఏంటంటే, ఏఆర్ ఎపిసోడ్స్ ఆఫ్ క్రైస్ట్, మీరు క్రీస్తు పత్రికలు గారా. క్రీస్తు పత్రిక అంటే కొరింథీయులకు రాసిన పత్రిక చదువుతున్నామండి. పత్రిక అంటే ఏముంటుంది? లోపల వాక్యం ఉంటుంది. ఇప్పుడు మీరు క్రీస్తు పత్రిక కాదా అంటే నా లోపల ఏముండాలా? అంటే ఇప్పుడు నేనెవరు? బైబిల్. మీరెవరు? ఎప్పుడు? ఆ వాక్య ప్రకారంగా నేను జీవిస్తావు అంటే నేనే బైబిల్. అంటే ఇప్పుడు దేవుడు మనల్ని ఎలా ఉండాలి కోరుకున్నాడు? నడుస్తున్న పరిశుద్ధ గ్రంథంగా ఉండాలి దేవుడు మన గురించి ఆశపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు? మనల్ని ఏమై ఉండమన్నాడు? మరి ఆయన పరిశుద్ధుడైతే, ఆయన వాక్యం అయితే, ఆయన పరిశుద్ధాత్మ కలిగి ఉంటే ఈరోజు నువ్వు తప్పక కలిగి ఉండవలసి ఉన్నావు. అంటే ఆయన ఏమై ఉన్నాడో అవన్నీ మనకిచ్చాడు. ఆయన వాక్యమై ఉన్నాడు, మనకి వాక్యం ఇచ్చాడు. ఆయన ఆత్మ అయి ఉన్నాడు, ఆయన ఆత్మ మనకిచ్చాడు. ఆయన ఏదైతే ఆయన లోపల పెట్టి ఉన్నాడో అవన్నీ కూడా మనకిచ్చున్నాడు. ఈరోజు నిజంగా మనం దేవుని కుమారులమైతే మీరు గమనించండి, గతంలో కూడా చెప్పా, మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నా. పాత నిబంధనలో ఒక బలిని అర్పించినప్పుడు ఆ బలికి తీసుకొచ్చిన జంతువు ఏదైతే ఉన్నదో ఆ జంతువు మీద ఆ బలి అర్పణ తీసుకొచ్చిన వ్యక్తి చేతులు పెట్టాల. ఎక్కడ? పరిశుద్ధ స్థలం దగ్గర, ఆ గంగాళం దగ్గర పెట్టాల. ఆ బలిపీఠం దగ్గర చేతులు పెట్టాల. యాజకుడు చేతులు పెడతాడు, వారిద్దరు చేతులు దాని మీద ఉంచాల, ప్రార్థన చేయాల. అప్పుడు ఆ గొర్రెని నరుకుతారు, తల తీసేస్తారు. ఆ రక్తం మొత్తము ఆ తీసుకొచ్చిన వ్యక్తి మీద పడి మొత్తం తడపాలి అతన్ని. ఎందుకని? అతను చేసిన పాపం పోవాలంటే అతను ఆ రక్తంలో తడవాలి. ఆ రక్తం అతని మీద చిందించబడాలి. దాన్నే మనము రక్త ప్రోక్షణ అంటున్నాం. రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదు. ఇప్పుడు పాత నిబంధన మొత్తం రక్త ప్రోక్షణ దేవుడు పెట్టాడు. ఏ ప్రోక్షణ అది? జంతువుల రక్తం. అయితే ఇప్పుడు ఆ జంతువు యొక్క స్వభావము ఈ వ్యక్తి లోపలికి రావాలా? వస్తుందా? రాటల్లా. వస్తే ఇతను నా నిమిత్తం మరి చనిపోయింది కదా అని బాధ కలిగి ఉండాలి. మీరు గమనించండి, ఒక చిన్న మాట చెప్తాను ఇక్కడ. ఇప్పుడు ఒక సంవత్సరము మనమే వెళ్ళాం యెరూషలేము దేవాలయానికి. అలాగా ఒక గొర్రెని తీసుకుని పోయాము, మనిషి అక్కడ పెట్టాము. మనం చూస్తా ఉన్నాం, దాన్ని తల నరికేశాడు. మన నిమిత్తము ఆ గొర్రె చనిపోయింది, గిలగిలా కొట్టుకో రక్తం కాచి రక్తం అంతా మన మీద పడి మన ముందు చనిపోయినది. ఆ పూట మనం ఇంటికి వచ్చి భోజనం చేయగలమా? నిజం చెప్పండి. చేస్తే ఏం గుర్తొస్తూ ఉంటుంది? అది గిలగిలగా కొట్టుకోవటం. ఎందుకు కొట్టుకుంది? అది చంపబడింది. ఎందుకు చంపబడింది? పాపం నిమిత్తం. పాపం ఎవరు చేశారు? ఎవరి నిమిత్తం? చనిపోవాల్సింది ఎవరు? చచ్చిపోయింది ఎవరు? రక్తం కాచాల్సింది ఎవరు? రక్తం కాచింది ఎవరు? ప్రాణం పోవాల్సింది ఎవరిది? ఎవరు ప్రాణం పోయినది? ఎవరింట్లో క్షేమంగా ఉన్నారు? అసలు ఎవరు క్షేమంగా ఉండాలి? సరే, 2వ సంవత్సరం తీసుకొచ్చాం గొర్రెని. ఇప్పుడు అయిపోగానే ముందే బిర్యానీ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం. 3వసారి అక్కడ లేట్ అవుతుంది, మనకు తెలుసు, చాలా పెద్ద లైన్ ఉంటుంది. అందుకని ముందే ఒక హోటల్లో రూమ్ తీసుకొని అంతా ఆర్డర్ పెట్టుకొని, నేను ఈ టైం బయలుదేరే ముందు ఫోన్ చేస్తా, అప్పుడు తీసుకొచ్చి బిర్యానీ అక్కడ పెట్టండి, నా డ్రెస్ కూడా కొత్తది ఒకటి పెట్టండి, అంతా రెడీ చేసుకున్నాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే లోపల పశ్చాత్తాపం అనేది పోయింది. ఇప్పుడు పశ్చాత్తాపం పోయిన తర్వాత ఆ బలి వల్ల ప్రయోజనం ఏంటి? అవునా? ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, దీన్నే మన సంఘంలో తీసుకొని వద్దాం. మనం ఒక తప్పు చేస్తాం, ఒక పాపం చేస్తాం, ఏదో ఒక అతిక్రమం చేస్తున్నాం. ఈ అతిక్రమం చేసినప్పుడు మొట్టమొదటిసారి చేస్తే మన హృదయం ఎలాగుంటుంది? ఒక భయం, ఒక బాధ, ఒక పశ్చాత్తాపం, ఒక దుఃఖం, 10 మందిలో రాలేకపోవటం, ముఖం చూపించలేకపోవటం, సంతోషం ఉండలేకపోవటం, అందరిలో కలవలేకపోవటం. పదే చేశాక ఏం జరిగింది? ఇప్పుడు పశ్చాత్తాపం అన్నది పోయినది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ప్రతి సంవత్సరం, అందుకనే అదే 10వ అధ్యాయంలో హెబ్రీయుల పత్రికలో ఉన్నది, ఏటేటా వారు ఎడతెగ అర్పించే బలులు వాడికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధిని కలిగి చేయలేవు, వారి పాపాన్ని తీసేయలేవు. ఎందుకంటే వాళ్ళ పశ్చాత్తాపం పోయినది. బలి అవుతున్నది కానీ పశ్చాత్తాపం లేదు. అది పశ్చాత్తాపం లేని బలి. ఇప్పుడు పశ్చాత్తాపం లేని బలిలో మన పాపాలు పోతాయా? పోవండి. ఇప్పుడు దానికోసం దేవుడు చేసిన ఏర్పాటు ఏంటి? ఈ గొర్రెల వల్ల వీళ్ళ పాపాలు పోవటం లేదని ఆయనే గొర్రె పిల్ల అయ్యాడు.
అంటే ఇప్పుడు మన పాపాలు తీయటం కొరకు ఆయన కుమారుడయ్యాడు, ఆయన రక్తం తీసుకొచ్చాడు, ఆయన గొర్రెపిల్లయ్యాడు, ఆయన వధించబడ్డాడు. అయితే ఇక్కడ గొప్ప సంగతి ఏంటంటే ఆ గొర్రెపిల్ల యొక్క రక్తం, భూ సంబంధమైన గొర్రెపిల్ల యొక్క రక్తం మన మీద పడినప్పుడు మన పాపాలు పోటల్లా. అది యేసుక్రీస్తు రక్తం కింద నిజంగా కడగబడినట్లయితే నిశ్చయంగా ఆ దినమందే, ఆ గడియందే నీ పాపం నా పాపము పోయి ఉన్నది. పోతది కాదు, పోయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అహరోను లోపలికి వెళ్తా ఏ రక్తం తీసుకెళ్తున్నాడు? బలిగా అర్పించింది ఆ రక్తాన్ని తీసుకొని లోపలికి వెళ్తున్నాడు. ఎవరి నిమిత్తం అర్పించింది? బయట ఆవరణంలో ఉన్న వారి పాపము నిమిత్తం అర్పించబడిన బలి అర్పణలోంచి ఉన్న రక్తాన్ని తీసుకొని లోపలికి వెళ్తున్నాడు. నిజమేనా? ఇప్పుడు ఈ అహరోను ఎవరు? యాజకుడు. ఇప్పుడు అహరోను ఎవరంటే ఇంకా కరెక్ట్గా మాట్లాడితే మధ్యవర్తి. ఎవరికి మధ్యవర్తి? దేవుడికి బయట ఉన్న పాపులకి మధ్యలో మధ్యవర్తి. అయితే ఈరోజు మనకి ఒక మధ్యవర్తి ఉన్నాడు, ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు అహరోను తన దిక్కాన రక్తం తీసుకుని అక్కడికి వెళ్ళాడు. అయితే యేసుక్రీస్తు తన సొంత రక్తం తీసుకుని వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. తన దిక్కాన రక్తం అక్కడ, ఇక్కడేమో తనదే రక్తము. ఇప్పుడు ఎవరి నిమిత్తం ఆ రక్తం కాచాడని ఎరుగున్నాడండి. కాబట్టి ప్రతి ఒక్కరి పేరు ఆయన తెలుసు. మీకు చిన్న సంగతి జ్ఞాపకం చేయాలి. ఒకరోజు యేసుక్రీస్తు ఒక పెద్ద గుంపులో వస్తున్నాడు. ఓ పెద్ద చెట్టు పక్కనే ఉండదు. ఆ చెట్టు గురించి వెళ్తున్నాడు. కరెక్ట్గా చెట్టు దగ్గరికి వచ్చి ఆగాడు. చెట్టు పైకి చూశాడు. చెట్టు పైన ఒక ఆయన ఉన్నాడు. చెప్తారా పేరు? జక్కయ్య చెట్టు ఎందుకు ఎక్కాడు? అయితే చరిత్ర తెలియదు మీకు. చెట్టు ఎందుకు ఎక్కాడు? యేసుక్రీస్తు గొడవ పడదామని చెట్టు ఎక్కాడు. జక్కయ్య భార్య పేరేంటి? అందుకే నా చరిత్ర చదవలేదు కదా మీరు అంటున్నా. జక్కయ్య భార్య పేరు రెబెకా. చెట్టు పైకి ఎందుకు ఎక్కాడు ఆయన? యేసుక్రీస్తు ముందుకు ఎవరైనా వెళ్తే వాళ్ళ మనసులో మొత్తం చెప్పేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆయనతో గొడవ పెట్టుకోవాలి. ఈయన చెట్టు ఎక్కాడు. ఎందుకు చెట్టు ఎక్కాడు? యేసుక్రీస్తు ఆ రోడ్లో వస్తాడు. అక్కడ దగ్గర అకస్మాత్తు కానీ ముందు దూకి, నువ్వు మనసులో చదివే ఒక వ్యక్తి, మైండ్ రీడర్, నా భార్య నీ చర్చి రావడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే జక్కయ్య వేరే చర్చిలో సంఘ పెద్ద. అందుకే చరిత్ర చదవమంటున్నాను నేను. ఆ చర్చికి వెళ్ళడం ఇష్టం లేదు, మా చర్చికి రావాలా, మా సంఘాలు మమ్మల్ని తిడుతున్నారు అని గొడవ పెట్టుకోవడం కోసం ఆయన మొత్తం రెడీ చేస్తున్నాడు, ప్రణాళికలు మొత్తం. ఏమన్ అక్కడ దగ్గర యేసుక్రీస్తు ఏమన్నాడు? ఇప్పుడు ఆ చెట్టు కొమ్మల్లో దాక్కున్న వ్యక్తి జక్కయ్య నాకు ఎవరు చెప్పారంటున్నా. కొండ మీద మండుచున్న అగ్నిలో నుంచి దేవుడు ఒక పేరు పెట్టి పిలిచాడు. ఇప్పుడు వచ్చిన వ్యక్తి మోషే నాకు ఎవరు చెప్పారు? వినపడలేదండి నాకు. పాత నిబంధన ఆయన పేరేంటో తెలుసా? హృదయ అంతరంగములు ఎరిగి పేరు పెట్టే దేవుడు, పేరు పెట్టి పిలిచే దేవుడు నీవు కాదా? అంటే మన పేరేంటో తెలిసి పిలిచేవాడు దేవుడు. మరి మోషే మోషే అని పిలిచిన దేవుడే జక్కయ్య కిందకి దిగి అన్నాడు. ఈ రాత్రి నేను కూడా చెప్తున్నా, ఇక్కడ ఏ జక్కయ్య ఉన్నా కిందకి దిగమంటాను నేను. ఎక్కడి నుంచి దిగాల? మన ఆచారం మీద నుంచి, మన సంప్రదాయాల మీద నుంచి, మన పద్ధతుల మీద నుంచి. వాటి మీద ఉండగా నువ్వు వాటి లోపల దాక్కుని ఉండగా దేవుడు నీతో నాతో ఏమి చేయలేడు. అయితే దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా పిలిచినట్లయితే నువ్వు కిందకి దిగితే ఆయన ఒక మాట అన్నాడు, జ్ఞాపకం ఉండదా? జక్కయ్య, నేడు నేను నీ ఇంట బస చేయవలసి ఉన్నది. ఇప్పుడు నువ్వు కానీ కిందకి దిగితే ఆయన ఎక్కడికి రాగలడు? అంటే ఆచారంలోంచి బయటకు వస్తే చెప్పండి త్వరగా. నేను ఆచారంలోంచి బయటకు వస్తే దేవుడు నా ఇంటికి వస్తాడు, అవునా? ఇప్పుడు యేసుక్రీస్తు జక్కయ్య ఇంటికి వెళ్ళాడు, వాళ్ళ ఇంట్లో కూర్చున్నాడు, ఒక్క మాట మాట్లాడాల. జక్కయ్య ఇంట్లోంచి బయటకు వచ్చాడు, ఏం చెప్పాడు? నాకున్నదంతా అమ్మేసి సగం పేదలకు ఇచ్చేస్తున్నా. మళ్ళా లోపలికి వచ్చాడు, మళ్ళీ మనసు లోపల ఏదో కదులుతూ ఉంది, మళ్ళీ బయటికి వెళ్ళాడు. ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే రెట్టింపిస్తా, వాడు వచ్చి తీసుకుపోడు నా దగ్గర నుంచి. యేసుక్రీస్తు ఒక్క మాట మాట్లాడాల. ఎలా జరిగింది ఈ సంగతి? యేసుక్రీస్తుని చేర్చుకున్న తర్వాత వెంటనే యేసుక్రీస్తు జక్కయ్య ఇంట్లోకి రాలా, జక్కయ్య లోపలికి వచ్చాడు. ఇప్పుడు వాక్యము లోపల పని చేస్తుంది. నేను అదే అంటున్నాను, వాక్యం నీ దగ్గరికి రాగానే అది పని చేస్తుంది, అది ఆగిపోదండి, పని చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే జక్కయ్య రెండు మాటలు మాట్లాడి వెనక్కి వచ్చాడో అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు జ్ఞాపకం ఉన్నదా? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. తర్వాత ఒక గొప్ప మాట మాట్లాడాడు, ఈయన అబ్రహాము కుమారుడు కాదా?
అబ్రాహాం ఎవరు కుమారుడు? దేవుడి కుమారుడు. ఇప్పుడు మరి జక్క ఎవరు కుమారుడు? అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు? అబ్రాహాము కుమారుడు అన్నాడు. ఎందుకు అంటున్నాడు? అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏమని వాగ్దానం ఇచ్చాడు? నీకు పిల్లలే లేరని బాధపడుతున్నావు కదా అబ్రహామా, ఒకసారి నాతో పాటు బయటికి రా అన్నాడు. ఎక్కడికి ప్రభు అన్నాడు? సముద్ర ఒడ్డుకు రా, కాసేపు మాట్లాడుకుందాం అన్నాడు. సముద్ర ఒడ్డుకు వచ్చాడు. వచ్చిన తర్వాత దోషులతో ఇసుకని తీసుకో అన్నాడు. ప్రభు తీసుకున్నా అన్నాడు. లెక్క పెట్టు అన్నాడు. ఇసుక రెడీ లెక్క పెట్టు అన్నాడు. ప్రభు నా వల్లగా చాలా ఉన్నాయి అన్నాడు. నీ సంతానం అలాగ ఉంటుంది అన్నాడు. నిజమేనా ప్రభు అన్నాడు. సరే ఒకసారి పైకి చూడు అబ్రహామా అన్నాడు. చూశాను ప్రభు అన్నాడు. ఏం కనిపిస్తాయి అన్నాడు. లెక్క నక్షత్రాలు ఉన్నాయి ప్రభు అన్నాడు. లెక్క పెట్టు అన్నాడు. నా వల్ల కాదు ప్రభు అన్నాడు. నీ సంతానము ఆకాశ నక్షత్రం వలె ఉంటారు అన్నాడు. ఆమేన్. ఇప్పుడు అబ్రహాం ఎవరు? జక్కే ఎవరు? అబ్రహాము కుమారుడు. ఇప్పుడు అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడు కాబట్టి దేవుడు తనను తాను తగ్గించుకొని ఈ జక్కే అబ్రహాము కుమారుడు అంటున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడు దేవుడు. ఇప్పుడు అదే మనమైతే, నేను నీకు హెల్ప్ చేశా చందు, నేను చెప్పినట్టు నాలుగు నువ్వు. మరి ఆయన ఏమంటున్నాడు? ఈయన జక్కయ్య అబ్రహాం కుమారుడు కాదా? అబ్రహాముకు వాగ్దానం ఇచ్చేశాక ఈయన కుమారుడు కాదు, అబ్రహాము కుమారుడు అవ్వాలా. ఈరోజు గమనించాల్సింది అదే. మనం చేసినప్పటికీ సహాయము మనం చేయలే, దేవుడు మనతో చేయించాడు. ఆమేన్. నీకు జీవితంలో వ్యక్తి సహాయం చేసి ఉండొచ్చు, అయితే సహాయం చేసిన వ్యక్తి కన్నా దేవుడిని గొప్ప అయి ఉన్నాడు. ఆ దేవుణ్ణి బట్టే నీ దగ్గరికి సహాయం వచ్చింది, లేకపోతే రాదు. అంటే మనం ఎవరిని చూడాలంటే ప్రతి దాంట్లో దేవుణ్ణి చూడవలసి ఉన్నాం. సో ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మన హృదయాలను ఎరిగి మనల్ని పేరు పెట్టి పిలిచేవాడు దేవుడై ఉన్నాడు. అదే నిజమైతే ఈరోజు ఇక్కడ కూడా జక్కేలు ఉన్నారంటున్నాను నేను. చెప్పొచ్చా మాట? ఇప్పుడు మన గురించి కూడా దేవుడు తెలుసా తెలియదా? ఇప్పుడు మనం ఎక్కడి నుంచి దిగాల? ఏ చెట్టు ఎక్కాం? ఏ చెట్టు? ఆచారాల చెట్టు, పద్ధతుల చెట్టు, సంప్రదాయాల చెట్లు, ఇవన్నీ ఎక్కాం, మనం దిగట్లా. అయితే ఆశ్చర్యం ఏంటంటే నువ్వు దిగితేగా ఇన్ని లోపల రాలేడు. ఇప్పుడు ఎవరేం చేయాలా? మనం ఏ చెట్టు మీద ఉన్నా మనకు ఒక్కడే తెలుసు, ఎవరికి తెలియదు. అవునా? అందరి ముందు నేను మంచిగానే ఉన్నా, నేను మంచి చెట్టు మీద ఉన్నా అందరి ముందు. అయితే దేవుడు తెలుసు నేను ఏ చెట్టు మీద ఉన్నాను. నా మనసులో ఏ ఒక్కటి చిన్నది ఉన్నా దాని చెంబడే కిందకి రావాలి. ఎందుకంటే నా కోసం కాదు, నీ కోసము. నీ కోసం మాత్రమే కాదు, క్రీస్తు కొరకు. క్రీస్తు కొరకు. ఎందుకంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తిరిగి అక్కడికి పోవాలంటే నువ్వు తిరిగి పూర్ణమైన వాక్యంలోకి రావాలి. తిరిగి నువ్వు అపోస్తలుల బోధలోకి రావాలా. తిరిగి దేవుని చిత్తమైన పరిపూర్ణమైన బోధలోకి రావాలా. బైబిల్లో ఒక మాట రాస్తున్నది, యోధా పత్రికలో అనుకుంటా. ఒక్కసారే పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ నిమిత్తము. దేవుడు ఎన్నిసార్లు ఇచ్చాడు బోధ? ఎవరికి ఇచ్చాడు? పరిశుద్ధులు. ఎవరా పరిశుద్ధులు? అపోస్తలులు. ఇప్పుడు మనం ఏ బోధలో ఉన్నాము? ఏ సంఘ బోధలు లేదండి. మన లోదరన్ బోధలు లేము, ఆర్సీఎం బోధలు లేము, పెద్దకోస్తు బోధలు లేము, వన్నెస్ బోధలు లేము, బాప్టిస్ట్ బోధలు లేము. ఏ బోధ లేదు. మనం ఉన్న బోధల్లో బైబిల్లో ఉన్నది ఒక్కటే, అదే అపోస్తలుల బోధ. నీవు నేను ఎక్కడి తిరిగి అక్కడికే రావాలా. ఎందుకంటే వాళ్ళు రాయకపోతే నీకు బైబిల్ ఎలా తెలుస్తుంది? ఈరోజు ఆ బైబిల్ చదివేమన్నామంటే అబ్బే పేతురు తెలియదండి, పేతురు చదువుకోవాలా, అందుకని యేసుక్రీస్తు బాప్టిజం అంటున్నాడు అంటున్నాం. పేతురు చదువుకోలేదు నిజమే, కానీ పేతురులోంచి మాట్లాడేది ఎవరు? పరిశుద్ధాత్మ మాట్లాడాడు. ఇప్పుడు నువ్వు ఎవరిని కాదంటున్నావు? మొన్న ఎవడో సేవకుడు అంటున్నాడు ఇలాగా, మీరు పేతురు మాటలు నమ్ముతున్నారండి, యేసుక్రీస్తు మాటలు నమ్మట్లేదు అంటున్నాడు. పేతురులో మాట్లాడింది ఎవరో సేవకుడికి అర్థం కావట్లేదు. యేసుక్రీస్తు ఏం చెప్పాడు అంటున్నాడు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అన్నాడు కదా అంటున్నాడు. మరి పేతురు ఎలాగ ఇచ్చాడు బాప్టిజం? మరి తండ్రి పేరేంటి? కుమారుని పేరేంటి? పరిశుద్ధాత్మ పేరేంటి? మరి చదువుకొని పేతురికే దేవుడిని తెలియజేశారు కదా. చదువుకున్న బైబిల్ కాలేజీ ట్రైనింగ్ అని పాసగాళ్ళు మర్చిపోతున్నారు. బాధ కదా? నువ్వు ట్రైనింగ్కి వెళ్ళేవాడు ఉన్నది పోగొట్టుకోవటమే. నీకు దగ్గర దేవుడి పిలుపు, దేవుడి చిత్తం ఉంటే దేవుడు నీకు ట్రైనింగ్ ఇవ్వాలా. దేవుడు నీకు వాక్యం తెలియజేస్తాడు. దేవుడు నీకు ఒక కళ, ఒక దర్శనం, ఒక పిలుపు నీకు దేవుడు ఇవ్వాలా. ఇచ్చిన దాని ప్రకారం నువ్వు పోవాలా. నాకు ఒక జాబ్ రావాలి, నాకు ఉద్యోగం రావాలని, సంపాదించుకోవాలని చర్చి పెట్టాలనుకుంటే అది ఎప్పటికీ కూడా దేవుడి చిత్తం కాదు. ఇప్పుడు చెప్పండి, అహరోన్ ఏ కాలేజీకి వెళ్ళాడు? పేతురు ఏ కాలేజీకి వెళ్ళాడు? ఇర్మియా ఏ కాలేజీకి వెళ్ళాడు? ఏషయ్య ఏ కాలేజీకి వెళ్ళాడు? మేక ఏ కాలేజీకి వెళ్ళాడు? మలాకి ఏ కాలేజీకి వెళ్ళాడు? ఎవరు కాలేజీకి పోలా? మరి వాళ్ళందరూ కూడా ప్రవక్తలు అయి ఉన్నారే. పిలిచింది ఎవరు? నేను పిలిచిన వాడు నీకు బోధించాలా. రైట్. ఇంకో చిన్న సంగతి ముగిస్తున్నా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు? నిన్న మాట్లాడుకున్నాం మనం. నేను మీకు ఆజ్ఞాపించిన సంగతులను
మీకు నేను బోధించిన సంగతులను వివరించడానికి మీ కొరకు పరిశుద్ధాత్మ ఇవ్వబడిను. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎవరు? టీచర్, ఉపదేశకుడు, టీచర్. ఇప్పుడు మనకు బోధించాల్సింది ఎవరు? సంఘానికి మొత్తాన్ని బోధించాడు పరిశుద్ధాత్మే. దానికి రుజువు కావాలంటే సంఘములతో. ఎవరు చెప్పే మాట? పాస్టర్ గారు చెప్పే మాట అంటలేదు, అక్కడ కాపరి చెప్పే మాట అంటల్లా, ఉపదేశకుడు మాట అంటలే. ఎవరి మాట? ఏ ఆత్మ? పేతురులో ఉన్న ఆత్మ. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. ఈరోజు పరిశుద్ధాత్మ చెప్పేదే పరిపూర్ణమైనది. నీవు చెప్పిన నేను చెప్పినది వాక్యానుసారంగా ఉండాలి. అది లేకపోతే ఎంత గొప్పడు చెప్పినా మనం పక్కన పెట్టాలి. అవునా? చూడండి, పాత నిబంధనలో ఎవరన్నా దేవుడు నాకు దర్శనమిచ్చాడు, దేవుడు నాకు కలిచ్చాడు, నేను ఒక ప్రవక్తని అని ఎవరన్నా వస్తే వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? నువ్వు తప్పు అనేవాళ్ళు కాదు, నువ్వు చెప్పింది అబద్ధం అనేవాళ్ళు కాదు, సరే రా అనేవాళ్ళు. ఎక్కడికి? ఒక స్తంభం దగ్గర తెచ్చేవాళ్ళు. ఆ స్తంభం దగ్గర ఏముండేది? ఏఫోదు ఉండేది. ఏఫోదు మీద ఏముండేది? రాతి పలక ఉండేది. రాతి పలక మీద ఏముండేది? 12 రంగురాళ్ళు ఉండేవి. ఆ రంగురాళ్ళు ఉరీము తుమ్మీము ఉన్నది. ఆ ఉరీము తుమ్మీము కింద తీసుకొచ్చి ఆ వ్యక్తి నుంచే పెట్టేవాళ్ళు. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు ఆ వ్యక్తి దేవుడు నాకు కనిపించాడు, నాకు కల వచ్చింది, కళ్ళ ఈ ప్రవచనం చెప్పమన్నాడు అని ఆ వ్యక్తి మొత్తం చెప్తాడు. చెప్పిన తర్వాత ఆ వ్యక్తి చెప్పినగా నిజమైతే ఆ ఉరీము తుమ్మీములో ఉన్న అహరోను ఛాతి పలకల్లో ఉన్న ఆ 12 రంగురాళ్ళ మీద ఒక వెలుగు వస్తుంది. ఆ వెలుగు ఒక రాయి మీద ఇంకో రాయి మీద పడ్డప్పుడు అది పెద్దగా అయినప్పుడు ఆ వెలుగు ఎలాగుంటుందంటే వర్షధనస్సు వెలుగులాగా వస్తుంది. ఆమేన్. మీరు గమనించిన ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో యోహాను పైకి పిలవబడిన తర్వాత, అక్కడ యోహాను పైకి నుంచిన తర్వాత అక్కడ ఒక సింహాసనం ఉన్నది. ఇటు పక్కన 12, ఇటు పక్కన 12, మధ్యలో ఒక సింహాసనం ఉన్నది. ఆ సింహాసనంలో ఒక ఆయన కూర్చున్నాడు. ఎలాగున్నాడు ఆయన? బైబిల్ చదవట్లేదు అసలు. ప్రకటన గ్రంథం దగ్గరికి ఎందుకు పోతాం మనం? ఏముండదు అక్కడ? దృష్టికి ఆశ్చర్యుడైన వాడు, దృష్టికి సూర్యకాంతి పద్మరాగలను పోలిన వాడు, మరకతం వల్ల ప్రకాశించి వర్షధను సాయం చుట్టూ ఆవరించి ఉండెను. ఆమేన్. సూర్యకాంతము, పద్మరాగము ఇవన్నీ ఏంటంటే అహరోను ఛాతి మీద ఉన్న రంగురాళ్ళు. ఈ రంగురాళ్ళు ఎక్కడ వెలుగుతున్నాయి? ఇప్పుడు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో పరలోకంలో పైన వెలుగుతున్నాయి. అంటే ఇప్పుడు ఉరీము తుమ్మీము ఎక్కడుంది? పరలోకంలో పైన ఉన్నది. ఇప్పుడు ప్రవక్త అని వచ్చిన వాడు ఎక్కడి నుంచోవాలి? ఉరీము తుమ్మీము కింద. అంటే దేవుడు చెప్పిన క్రమం కింద నుంచోవాలి. రైట్. ఇప్పుడు మనకి వైజాగ్లో ఆర్లోలో ఈ కొండ మీద రత్నం గారి ఇంట్లో ఉరీము తుమ్మీము లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఎవరు నిజం చెప్పాలి, అబద్ధం తేలాలి, ఏం చేద్దాం? అయితే దేవుడు ఏం చేశారంటే ఈరోజు ఆయన ప్రతి ఒక్కడికి ఉరీము తుమ్మీము ఇచ్చాడు. ఇది ఇప్పుడు నీ ముందు ఉరీము తుమ్మీము. ఇప్పుడు నాకు కల వచ్చిందన్న, ఈ కల వచ్చినప్పుడు ఈ వాక్యంతో నా కళ్ళని పోల్చి చూసినప్పుడు ఇది సరిపోవాలా? లేకపోతే ఏం చేయాలా? నీ కళతో నాకు సంబంధం లేదు. గొప్పోడువో చిన్నోడువో పెద్దోడువో నీ కులం ఏదో మతం ఏదో జాతి ఏదో సంఘం ఏదో నాకు అనవసరం. అది వాక్యానికి సరిపోలా, తీసి పక్కన పెట్టు. ఇప్పుడు దేవుడు నాకు కనిపించాడు, నన్ను ప్రవక్త అంటారు. నువ్వు ప్రవక్తవు కదా ఎవరైనాగా, వాక్య ప్రకారం ఉన్నావో లేదా? వాక్య ప్రకారం ఉంటే నువ్వు ప్రవక్తవి, లేదంటే నువ్వు ఎవడవైనాగా నాకు అనవసరం, తీసి పక్కన పెట్టేస్తా. ఎందుకని? నువ్వు వాక్యానికి సరిపోవాలా. నాకు దర్శనం వచ్చింది, ఆ దర్శనం చాలా బాగుంది, చాలా గొప్పగా ఉంది, చాలా మంచిగా కూడా ఉంటుంది. అది మంచిగా ఉందా చెడ్డగా ఉందా నాకు అనవసరం. అది ఉరీము తుమ్మీము అంటే వాక్యానికి సరిపోవాలా. సరిపోకపోతే ప్రైజ్ ది లార్డ్. ఓసారి నాకు జ్ఞాపకం ఉన్నది. ఓసారి ఒక సిస్టర్ నాకు ఫోన్ చేసింది, పాస్టర్ గారు నాకు మంట మండిపోతుంది పాస్టర్ గారు అన్నది. ఏం జరిగింది? దేవుడు నన్ను వాక్యం చెప్పమని చెప్తా ఉన్నాడండి, వాక్యం బోధించమంటున్నాడండి, అనేక ఆత్మలు రక్షించమంటున్నాడండి. నేను రాత్రి పడుకున్నా, మెలుకున్నా, అసలు నా లోపల వాక్యం తిరుగుతా, నేను వాక్యం బోధించాలి పాస్టర్ గారు అన్నది. ఒక్క నిమిషం ఆగమ్మా, నీకు వాక్యం చెప్పమని ఎవరు చెప్పారు అని. పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకి వచ్చి చెప్పాడండి అన్నది. మరి బైబిల్ రాయించింది ఎవరు అని అడిగా. చెప్పండి, బైబిల్ పరిశుద్ధాత్మ రాయించింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ చెప్పిన దానికి పరిశుద్ధాత్మ వ్యతిరేకిస్తాడా? తిమోతి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు రాశాడు, స్త్రీ సంఘములో మౌనముగా ఉండవలసిందే కానీ ఉపదేశించడానికైనను పురుషుని మీద అధికారం చేయటకైనను నేను ఆమెకు సెలవీయను. ఇప్పుడు ఇది రాసింది ఎవరు? మరి ఇప్పుడు నీ మీదకి వచ్చింది ఎవరు? నీ మీద పరిశుద్ధాత్మ వస్తే ఇది రైట్ అయితే ఇది తప్పు అవ్వాలా, ఇది రైట్ అయితే నీ మీదకి వచ్చింది తప్పు అవ్వాలా. ఇప్పుడు ఇది ఉరీము తుమ్మీము
కాబట్టి ఇప్పుడు నీకు వచ్చిన దర్శనము, నీ మీదకి వచ్చిన ఆత్మ, అది పరిశుద్ధాత్మ కాదు, దురాత్మ. అది ఎందుకని దురాత్మ అంటే వాక్యంలో లేనిది నిన్ను చేయమని చెప్పి ప్రేరేపిస్తుంటే అది దేవుడు ఆత్మ కానే కాదండి. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం మనం? కోపం రాదుకి ఇప్పుడు. మరి ఎక్కడైనా స్త్రీ బోధిస్తూ ఉంటే మనం పోయి వినొచ్చా? ఎందుకని? అది వాక్య క్రమము కాదు. చిన్న సేవకుడు పెద్ద సేవకుడు లెక్క కాదు మనకి. అది ముందు వాక్య క్రమమా కాదా? నేను వెళ్ళే సంఘం ఎక్కడ లెక్క కాదండి, ఎక్కడికైనా వెళ్ళండి. అయితే వెళ్ళిన చోట వాక్యానుసారంగా ఉన్నదా లేదా? అవునా? ఇప్పుడు నేను క్రమంగా ఉండాలంటే ముందు నేను ఊరిమితి కింద ఉండాలి. తర్వాత నేను ఎక్కడికైతే వెళ్తానో ఆ సంఘం ఎక్కడ ఉండాలి, అది కూడా ఊరిమితి ఉండాలి. అంటే వాక్యానుసారంగా ఉండాలి. లేకపోతే తప్పు నాది. బైబిల్ చెప్పటల్లా ఒకవేళ నేను నడిపించే సేవకుడు గారు గుడ్డోడు అయితే ఎక్కడికి పోవాలి అందరం? అసలు ఎక్కడికి పోదాం? చర్చికి వెళ్తున్నాం. ఇప్పుడు ఎక్కడికి పోతాం? ఇప్పుడు గుంటలో పోవడానికి చర్చికి వెళ్ళాలి మనం. నువ్వు వెళ్ళకపోయినా గుంటలోకి పోతావు, ఇప్పుడు వెళ్ళినా గుంటలోకి పోతావు. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే, ఎందుకు నీ మాట చెప్తాను, బాధపెట్టాలని కాదండి. దేవుడు నీకు వాక్యం ఇచ్చాడు, నువ్వు ముందు బైబిల్ చదువు, దేవుణ్ణి అడుగు, ప్రభా నేను సరిగా ఉన్నానా లేదా, నేనున్న స్థానం సరైందా కాదా, నేను వెళ్ళే మార్గం సరైందా కాదా, నాకు తెలియచేయి ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు నీతో మాట్లాడ్డా? ఖచ్చితంగా మాట్లాడతాడు. అబీమెలెకుతో మాట్లాడిన దేవుడు, అబ్రహాంతో మాట్లాడిన దేవుడు, దావీదుతో మాట్లాడిన దేవుడు, ఇర్మియాతో మాట్లాడిన దేవుడు, యెహెజ్కేలుతో మాట్లాడిన దేవుడు, పౌలుతో, పేతురుతో, సమరస్థితితో మాట్లాడిన దేవుడు, నాతో మాట్లాడిన దేవుడు మీతో కూడా మాట్లాడతాడు. నా మీద నమ్మకం కాదు, నాకు ఆయన మీద నమ్మకం అండి. మనం ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన ఖచ్చితంగా మన వైపు తిరుగుతాడు. మనకి ఏం కావాలో దేవుడు అందిస్తాడు. ఉరిముతుము ఎందుకు ఇచ్చాడు? నువ్వు సత్య ప్రకారంగా జీవించడానికి ఆయన అన్ని ఏర్పాట్లు చేశాడు. నువ్వు వాక్యానుసారంగా జీవించడానికి బైబిల్ ఇచ్చిన వాడే, దాన్ని బోధించడానికి పరిశుద్ధాత్మనిచ్చాడు. అది బోధించిన ప్రకారంగా నువ్వు పశ్చాత్తాపంగా పడితే నీ పాపం తీసేయడానికి ఆయన బాప్టిజం ఇచ్చాడు. ఆ బాప్టిజం నువ్వు తీసుకోవడానికి ముందుగా రక్తం కాచాడు. ఆ రక్తం నీ పాపాలు తీసేసి పెట్టాడు. అన్ని ఏర్పాట్లు దేవుడు చేసిపోయాడు. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, నేను ఏం చెయ్యాలి? దిగుదాము చెట్టు మీద నుంచి. ఏ చెట్లు? మా పాస్టర్ గారు చెప్పారు, మా సంఘం చెప్పింది, మా ఇంటి వాళ్ళు చెప్పారు, బంధువులు చెప్పారు, స్నేహితులు చెప్పారు, ఇవన్నీ కాదండి. అవన్నీ చెట్లే. వాక్యం ఏమి చెప్పింది అది నీ పునాది. మనం దేని మీద కట్టబడుతున్నాం? అపోస్తలు, ప్రవక్తలు వేసిన పునాది మీద క్రీస్తే మూలరాయి అయి ఉండగా అపోస్తలు, ప్రవక్త పునాది మీద మనం కట్టబడుతున్నాం. అంటే క్రీస్తు మీద, అపోస్తల బోధ మీద, ప్రవక్తల మీద మనం ఈరోజు కట్టబడుతున్నాం. ఇది కాక మనం ఇంకెక్కడ కట్టబడటానికి వీల్లేదు. ఆత్మీయంగా నిత్యము నీ వాక్యం మీద కట్టబడాలి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.